జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. అసలు సినిమాలకు రావాలనే ఆలోచన కానీ ఆశ కానీ మీకు ఉండేదా? ఒక సినిమా చేయాలి అంటే ఒక గుణపాఠం నాకు అందులో నాకు తెలిసింది ఏమిటంటే, ఎలా అనిపిస్తుంది సీరియల్స్ చేయటం అనేటువంటి? సీరియల్ని నేను అందులో ఉన్న లోపాలు చాలా ఉంటాయి కానండి. ఒక సందర్భంలో దాసరి నారాయణరావు గారి దగ్గరకు వచ్చి మీరు బాధపడుతూ మీ కుటుంబపరమైనటువంటి విషయాలు ఆయన దగ్గర చెప్పుకొని, ఒక వ్యక్తి వల్ల మేమిద్దరం గురువు గారి దగ్గరికి రావాల్సి వచ్చింది. ఆర్ యూ ప్రాపర్లీ అవార్డెడ్ అని మీరు అనుకుంటున్నారు? అవార్డెడ్ అని నేను శివపార్వతి ఇన్ని సినిమాలు చేసిన తర్వాత, ఇంత లాంగెస్ట్ కెరీర్ తర్వాత ఆర్థికంగా సమృద్ధిగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? నేను పులిని చూసినాక వాత పెట్టుకున్నట్టు నేను పెట్టుకోను. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. రంగస్థలం సినిమాకు సాంకేతికంగా మాతృక కాకపోయినప్పటికీ సృజనాత్మకంగా నటీనటుల పరంగా రంగస్థలం అనేటువంటిది సినిమా రంగానికి నిజంగా మాతృక. అలాంటి రంగస్థలం నుంచి వచ్చి ముఖ్యంగా నటీనటులు ఎంతమంది వచ్చారో, రచయితలు వచ్చారు, ఎంతో ఒక సృజనాత్మక వెల్లువ అనేటువంటిది రంగస్థలం నుంచి సినిమా రంగంలోకి ముఖ్యంగా 1950s కానీ అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఒక మైగ్రేషన్ అనేటువంటిది సినిమా రంగాన్ని అన్ని విధాలా పరిపుష్టం చేసింది. అలా రంగస్థలం మీద అద్భుతమైనటువంటి ప్రతిభా విశేషాలను ప్రదర్శించి సినిమా రంగంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా అద్భుతమైన స్థాన విశిష్టతను సాధించుకున్న నటీనటులు ఎంతోమంది ఉన్నారు. కేవలం 13వ ఏటనే రంగస్థలం నటిగా రంగప్రవేశం చేసి రంగస్థలం మీద దాదాపు దశాబ్దన్నర కాలం పాటు ఉర్రూ తొలగించి తరువాత చిత్రరంగంలోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ తన నటనను, తన ప్రతిభను విశిష్టంగా ప్రదర్శించి ఒక అద్భుత నటిగా పేరు తెచ్చుకున్నటువంటి సీనియర్ మోస్ట్ నటీమణి మా శివపార్వతి గారు. నమస్తే అండి. శివపార్వతి గారు నమస్తే. నమస్తే. చాలా హ్యాపీ, ఎందుకంటే మీలాంటి ఒక సీనియర్ నటీమణి అనుభవాలు అనేటువంటివి కానీ, మీ తాలూకు జర్నీ అనేటువంటిది, మీ ప్రస్థానం అనేటువంటిది మా పాఠకులకు పరిచయం చేయటం అనేటువంటిది అనే ఒక గొప్ప అనుభూతిగా ఫీల్ అవుతూ, ఎందుకంటేనండి నటీనటులు చాలామంది వస్తున్నారు, కానీ కొద్దిమంది మాత్రమే ఈ రంగంలో కూడాను వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, ఒక గౌరవాన్ని సంపాదించుకున్నారు. అలాగా మీరు ఒక సీనియర్ మోస్ట్ నటీమణిగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ అండ్ కమింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. మీరు ఇంట్రడక్షన్లో మీరు మంచి పదం వాడారు, చెప్పండి. సినిమా రంగానికి మాతృక నాటక రంగం అని. అది నాకు చాలా గర్వంగా ఉంది. వెరీ గుడ్. ఎందుకంటే నేను పుట్టింది అక్కడ నటిగా రంగస్థలం మీద. సో మాతృక సినిమా రంగానికి నాటక రంగం అని చెప్పడం, అందులో మీరు చెప్పడం. అయితే దీంతో పాటు మీ మీద ఒక అభియోగం కూడా ఉంది. చెప్పండి. ఒక విమర్శ కూడా ఉంది. మీ రంగస్థలం నుంచి వచ్చినటువంటి నటీనటులు కానీ, రచయితలు కానీ చాలామంది మళ్ళీ తిరిగి రంగస్థలం వైపు చూడకుండా, రంగస్థలాన్ని పట్టించుకోకుండా ఉంటున్నారు అనేటువంటిది ఒక అభియోగం ఉంది. నిజమే కదా? అది ఎంతవరకు కాదండి. దాంట్లో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటి? కాదండి. అది ఎప్పటికీ కాదు. ఎందుకంటే నాటక రంగం అనేది ఒక పరిపూర్ణమైన శిక్షణా కేంద్రం. అక్కడ ఆర్టిస్ట్ పరిపూర్ణంగా తయారవుతాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంకా స్పాన్ ఉన్నదేంటి? సినిమా. సో అది క్రెడిట్గా ఫీల్ అవ్వాలి తప్ప మళ్ళీ నాటక రంగానికి వెళ్ళలేదు, తొంగి చూడలేదు అని అనుకోవట్లేదు నేను. ఎందుకంటే చాలామంది అంటే ఇది మళ్ళీ ఎవరినైనా విమర్శించినట్టు ఉంటుందేమో, అది కాదు. కొంతమంది కళాకారులు మళ్ళీ నాటక రంగానికి వచ్చి ఒక 10 నిమిషాలు గెస్ట్గా ఉండాలన్నా, ఒక 10 మందికి వాళ్ళ చేతులతో మెమోంటోస్ ఇవ్వాలన్నా మళ్ళీ పారితోషికం తీసుకుని వచ్చే దౌర్భాగ్య పరిస్థితి కొంతమంది ప్రవేశపెట్టారు. సో నాకు ప్రేమ ఉంది అని చెప్పడానికి అదొక్కటే నాకు మిగిలిన ఆచూకీ. అదేంటంటే రంగస్థలం వాళ్ళు ఎప్పుడైనా పిలిచినా మీరు అక్కడ 1 గంట 2 గంటలో ఒక ఫోటో పార్టిసిపేట్ చేయాలి, ఈ నాటకంలో నటీనటులకు మీ చేతులతో బహుమతులు ఇవ్వాలి అన్నప్పుడు చక్కగా మా అమ్మగారింటికి వెళ్ళినట్టు, మా అమ్మ దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళానే తప్ప డబ్బు కోసం నేను ఎప్పుడూ వెళ్ళలేదని సగర్వంగా చెప్పగలను. అయితే సినిమా రంగంలో ఒక 250 పాత్రలు చేసి ఒక కంటిన్యూటీ ఏర్పడుతున్న తర్వాత ఎప్పుడైనా మళ్ళీ నాటక రంగానికి నాటకాలు ప్రదర్శించారా మీరు? కొత్తలో చేశాను ప్రభు గారు. సెక్రటేరియట్ వాళ్ళవి
చాలా మంచి అద్భుతమైన నాటకం అది, పల్నాటి యుద్ధం అని. నా సినిమాలు చేస్తూ కూడా దగ్గర దగ్గర ఒక 100 ప్రదర్శనలు చేశాను. ఆ జిల్లాల వారీగా చేసిన నాటకాలు అవి. ఇటు షూటింగ్ వస్తూ అటు నాటకాలకు వెళ్తూ చేశాను. ఇక క్రమేపీ నాటకానికి ఎక్కువ టైము స్పెండ్ చేసే పరిస్థితి లేకపోవడం వల్ల ఆగిపోయాను తప్ప మరే కారణము కాదు. సినిమా రంగంలో వచ్చిన వాళ్ళకి సినిమా రంగంలో ఈ పేరు ప్రఖ్యాతులు, ఈ గ్లామరు, ఈ గ్లిట్టర్స్ వీటిలోకి వచ్చిన వాళ్ళకి మళ్ళీ రంగస్థలం వైపుకి వెళ్ళటం అనేటువంటి ఒక నామూషకు, ఒక చిన్న చూపుగా భావించేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి దాంతో మీరు ఎంతవరకు లేదు లేదు. ఉదాహరణకి మన జయప్రకాష్ రెడ్డి గారిని తీసుకుంటే ఆయన ఎప్పుడు అసలు అలాగా ఫీల్ అవ్వలేదు. ఆయన ఇక్కడ గెలిచి ఇక్కడ స్టాండ్ అయిన తర్వాత, ఇక్కడ మంచి పేరు తెచ్చుకున్న తర్వాత నంది అవార్డ్స్ కూడా వచ్చాయనుకుంటున్నాను నాకు గుర్తున్నంతవరకు ఆయనకి సినిమాల్లో కూడా. వచ్చాక కూడా ఆయన మళ్ళీ కొత్తగా ఒక సొంతంగా ఒక టీం తయారు చేసి ప్రదర్శనలు వేయడం అన్నీ జరిగాయి. మరి నేను ఎవరు పిలిచిన నాటకాలకు వెళతాను, చూస్తాను, కొంత టైం అక్కడ స్పెండ్ చేస్తాను. నాకు చేతనైనది ఏదైనా చేయగలిగితే చేస్తాను. నా స్థాయికి గొప్పగా నేను చేశాను అని చెప్పుకొని అంత చేయలేదు, కానీ చేయగలిగినంత వరకు చేస్తుంది. మీరు గురువులుగా భావించేటువంటి పరుచూరి సోదరులు వారే మిమ్మల్ని రంగస్థలంలో చూసేసి సర్పయాగం సినిమాలో మిమ్మల్ని ఫస్ట్ టైం మరో పేరు చెప్పడానికి అవకాశం లేదు నాకు. మీ గురువులు. అవును. వాళ్ళు నాటక రంగానికి చేస్తున్నటువంటి సేవ ఇప్పటికీ చేస్తున్నారు, పరుచూరి ఇదేని పెట్టి. దాని పట్ల మీరు ఎలాంటి స్పందన చూపిస్తారు? అది అమోఘం అండి అది. ఎందుకంటే ఉదాహరణకి నేను ఒక పావుల శ్యామల గారు, తెలంగాణ శకుంతల గారు, జయప్రకాష్ రెడ్డి గారు, రఘునాథ్ రెడ్డి గారు, ఇలా చెప్పుకపోతే ఒక 25 మంది ఆర్టిస్టులు ఉన్నాం మేమందరం కూడా 91లో పరుచూరి బ్రదర్స్ నాటక ప్రదర్శనలో పరిచయమైన వాళ్ళమే. సపరేట్గా మాకంటూ ఒక వింగు పెట్టుకొని రామానాయుడు గారినో దాసరి గారినో కలిసిన వాళ్ళం కాదు. పరుచూరి బ్రదర్స్ అనే సంస్థ నుంచి ఒక సర్టిఫై చేయబడి, అంటే ఎలా వీళ్ళు మంచి ఆర్టిస్టులు, మనం సినిమాకి చక్కగా వినియోగించుకోవచ్చు అని బ్రదర్స్ ఇద్దరు మమ్మల్ని సర్టిఫై చేసిన తర్వాత ఆ ప్రదర్శన చూడటానికి ఆ టైంలో గురువు గారు దాసనారాయణరావు గారు, నాయుడు గారు, రాఘవేంద్రరావు గారు ఇటువంటి మహానుభావులను తీసుకొచ్చి స్టేజ్ ముందు ప్రేక్షకుల స్థానాల్లో కూర్చోబెట్టి నాటకం వేయిస్తే మాకేమి అర్థమయ్యేది కదా. అసలు వీళ్ళ ముందు మేము నాటకం ఆడగలమా లేదని ఒక టెన్షన్ వచ్చేది. స్టేజ్ ఎక్కిన తర్వాత ఒక ఛాలెంజ్ వచ్చేది. నాటకం వేసిన తర్వాత వాళ్ళు బ్లెస్ చేస్తుంటే చాలా ఆనందంగా అనిపించేది. అట్లా ఆ పరిషత్తు నుంచి సినిమాకి వస్తామని మేము ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఆ రాచబాట వేసింది. అసలు సినిమాలకు రావాలనే ఆలోచన కానీ ఆశ కానీ మీకు ఉండేదా? ఉంది, తప్పకుండా ఉంది. నేను ఈ విషయాన్ని ఇంతకుముందు ఎప్పుడు మీ దగ్గర కూడా నేను ప్రస్తావించలేదు. చాలా కాలం క్రితం, అంటే 75 ఆ టైంలో నాన్నగారు సినిమా స్టార్ట్ చేశారు తెనాలిలో. మీ నాన్నగారు? మా నాన్నగారు రవికుమార్ అని చెప్పేసి బాపు గారి సినిమాలో హీరోగా చేశారు ఆయన. జయప్రద గారు సీత, మన రవి గారు అనే ఆయన హీరోగా చేశారు రాముడు. ఆయన్ని పెట్టి కథ రాయించి వైఎస్ఆర్ ఆంజనేయులు గారని మీకు తెలుసు, కన్ని వయసు డైరెక్టర్ గారు, ఆ డైరెక్టర్ గారిని పెట్టి నన్ను హీరోయిన్గా పెట్టి ఇంకొక హీరోయిన్ చెన్నై నుంచి సెలెక్ట్ చేసుకొని సినిమా స్టార్ట్ చేసి చేతులు బాగా కాల్చుకొని వదిలేశారు. సినిమా రిలీజ్ అయిందా? అబ్బే అసలు సినిమా ఫినిష్ కాలేదు, సగంలోనే అయిపోయింది దాని కథ. అయితే ఆయనకు ఒక డిసప్పాయింట్మెంట్ ఉండేది, నేను కంప్లీట్ చేయలేకపోయాను, దానికి కావాల్సిన వనరులు నాకు అందలేదు. సో మెనీ మిస్టేక్స్. కేవలం డబ్బు వల్ల ఆగిపోయిందని నేను చెప్పను. ఒక సినిమా చేయాలి అంటే ఒక గుణపాఠం నాకు అందులో నాకు తెలిసింది ఏమిటంటే, సినిమా చేయాలంటే కేవలం డబ్బు ఒకటి ఉంటే సరిపోదండి, దాన్ని ఒక జయంలా పెట్టుకోవాలి. ఒక సైనికుడిలా డైరెక్టరు పని చేయాలి. అన్ని విభాగాల వాళ్ళు కూడా అదే కాన్సెప్ట్తో పని చేయాలి. అంతేకాని ఈ పీఠం దొరకగానే ఇక్కడేదో ఈ పీట మీద సుఖాలు అనుభవిద్దాం అనుకునే వాళ్ళు సినిమా చేయలేరు. ఇది మాత్రం అర్థమైంది 100%. ఇది అవును, సినిమాని ఒక యజ్ఞంలా చేయటం చెప్తారంటే ఇక్కడ ప్రలోభాల గురించో, ఇక్కడ సుఖాల గురించో, ఇక్కడ బలహీనతల గురించో మాత్రమే సినిమా రంగానికి. కానీ మీ నాన్నగారు అలా వచ్చిన వారు కాదు కదా, అలా కాదు, చేయలేదు. అందుకనే చెప్తున్నాను, అది కేవలం మా నాన్న డబ్బు పెట్టగలిగిన వాడే. కానీ ఆ డబ్బుని విలువగా, సమయాన్ని విలువగా, ఆర్టిస్టుల్ని విలువగా చూడగలిగిన వాళ్ళు బోత్ టెక్నీషియన్స్ ఉండాలి కదా. నేను ఎవరిని నిందించినప్పుడు
వైఎస్ఆర్ ఆంజనేయన ఆయన తప్పు అనను, ఇంకొకరు తప్పు అనను. ఎవరిదైనా ఆ తప్పులు లేకుండా ఉంటేనే సినిమా అనేది ఒక అద్భుతమైన ఆకారాన్ని చేకూర్చు. అంటే దీన్ని బట్టి 1975లోనే మీరు హీరోయిన్గా పరిచయం ఉండేవారు. డెఫినెట్గా. కానీ ఎప్పుడు పరిచయం 1991లో ఇండస్ట్రీకి వచ్చారు. బాబోయ్, దాదాపు 16-17 ఏళ్ళ తర్వాత. 91లో అప్పటికే నేను నాటకాల్లో హీరోయిన్గా చేస్తున్న టైంలోనే ఒక నాటికలో ఒక రిటైర్డ్ స్కూల్ మాస్టర్ వైఫ్ క్యారెక్టర్ చేయాల్సి వస్తే నేను దాన్ని చేయను అనకుండా కొంచెం ఓల్డ్ క్యారెక్టర్ అయినా కూడా నేను చేయడం, అంటే అప్పటికి మీకు గుర్తుండే ఉండొచ్చు, నాకు 29-30 సంవత్సరాలు. ఆ ఏజ్లో నేను పరచూరి బ్రదర్స్ పరిషత్కి పరిచయం అయ్యాను. నేను నా ఏజ్కి నేను వేసిన క్యారెక్టర్కి సంబంధం లేదు, అయినా క్యారెక్టర్ సక్సెస్ అయింది. గురువుగారు వాళ్ళు కూడా బాగా మెచ్చుకున్నారు. ఆ పాత్రకి ఏం కావాలో అవి నేను చేయగలిగాను అని అనుకుంటున్నాను. అందుకే వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు నటీమణిగా 75లో హీరోయిన్ కావాలనుకుని మిస్ అయిన తర్వాత 91లో నటిగా స్టార్ట్ అయిన తర్వాత సినిమా రంగంలోకి ఎంటర్ అయిన తర్వాత మీ ప్రస్థానం అనేటువంటిది మీ అంచనాలకు తగిన స్థాయిలో జరిగిందని అనుకున్నారా? అసలు లేదు, నాకు తెలీదు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, నాకు చాలా సినిమాలు వచ్చేస్తాయి, లేదా చాలా పేమెంట్లు వచ్చేస్తాయి, నేనేదో అంతనంత ఎత్తుకి ఎదుగుతాను, ఇవన్నీ నాకు ఊహాగానాలు లేవు. అంటే ఎలా ఉండేదంటే పని వస్తుంది చేయాలి, పని వస్తుంది చేయాలి, ఇంకా బెటర్మెంట్గా చేయాలి. అయితే డిసప్పాయింట్మెంట్ అయితే లేదు, అసంతృప్తి అయితే లేదు. నో, నేను ఎప్పుడు అసంతృప్తిగా ఫీల్ అవ్వలేదు. దట్టు ఇంకోటి ఏంటంటే, నేను పనిచేసిన టైంలో దాసరి నారాయణరావు గారు, మీకు తెలుసు, ఆయన నేచర్ మీకు పూర్తిగా తెలుసు. అక్కడ కొంచెం విషయం ఉంది అనుకుంటే దాన్ని ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేసి రాబట్టగలిగిన గొప్ప మహానుభావుడు ఆయన. నువ్వు చేయగలవు అంటారు ఆయన. వీడు చేయలేకపోతున్నాడు, వెనక్కి నుంచో పెట్టండి అంటే డిసప్పాయింట్ అయిపోతాడు ఆర్టిస్ట్ కదా అండి. కానీ నేను ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నానంటే, రౌడీ దర్బార్ అని ఒక సినిమా చేశాను. అంటే చేసిన చాలా సినిమాల్లో రౌడీ దర్బార్ అని ఒక సినిమాలో విజయశాంతి గారు హీరోయిన్, మన సాయి కుమార్ గారు ఒక పవర్ఫుల్ క్యారెక్టర్. నేను సాయి కుమార్ మదర్ క్యారెక్టర్. సాయి కుమార్ గారు వర్షను, ఆయన డైలాగు డిక్షను ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అంత డైలాగ్ చెప్పాక నాకు డైలాగ్ లేదు. నేను అట్లా చూస్తూ ఉండిపోయా పౌరుషంగా. అయిపోయింది, షార్ట్ అయిపోయింది. నన్ను దగ్గర పిలిచారు గురుగారు. దాని తర్వాత నేను చెప్తావా డైలాగు అన్నారు ఆయన. ఉంటే చెప్తాను గురుగారు, సరే అని 2 నిమిషాల్లో డైలాగ్ రాసిచ్చి మళ్ళీ చెప్పించారు ప్రభు గారు. అంటే ఆయనకి తెలిసిపోతుంది అక్కడ బ్లాంక్ ఎక్కడ వచ్చింది, అక్కడ ఆర్టిస్ట్ మీరు ఇలాంటి ఆర్టిస్ట్ నిరుపయోగంగా ఉన్నారు అనేటువంటిది రాశారు. రాసి మళ్ళీ చెప్పించారు. అలా ఆ పనిలో ఎంతో తృప్తి పొందాను నేను. పరచూరి గోపాలకృష్ణ గారు ఫస్ట్ మూవీకి సర్పాయాగం సినిమాకి నాకు అసలు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ చిన్నది కాదండి. ఒక దిగ్గజాల మధ్య నిలబడి, ఓ పక్క శోభన్ బాబు గారు, రామానాయుడు గారు, నగేష్ గారు, నూతన్ ప్రసాద్ గారు, మరి ఇటువంటి ఆర్టిస్టుల మధ్య నేను నిలబడి డైలాగ్ చెప్పడం అంటే మాటలు కాదు. నాకు ఎంతో ధైర్యాన్ని నూరిపోశారు ఆయన గోపాలకృష్ణ గారు. ఆ ధైర్యం అలా వచ్చి దాసరి గారి దగ్గర కూడా, గురువుగారి దగ్గర కూడా చెప్తాను గురుగారు అన్నప్పుడు ఆయన టక్మన్ ఒక డైలాగ్ రాసిచ్చి చెప్పగలగడం, వీటిల్లో ఆనందం పొందాను తప్ప నాకు ఎంత వస్తుంది, ఏం రావట్లేదు, క్యారెక్టర్ నిడివి ఎంత, అసలు అవకాశం నా మైండ్. అంటే మీలాంటి ఒక ఆర్టిస్ట్కి ఒక పేరు ప్రఖ్యాతులు రావాలంటే, ఒక ఐడెంటిటీ రావాలనుకుంటే కొంతమంది దర్శకులు ప్యాటర్నైజ్ చేయాలి. మిమ్మల్ని అలా చేపట్టుకు నడిపించి పైకి తీసుకొచ్చినటువంటి దర్శకులు ఎవరు అంటే ఆ లిస్టులో పేర్లు ఎవరు అండి? నేను వీళ్ళందరి పేరు చెప్పగలనండి. మొదటిది పరచూరి గోపాలకృష్ణ గారు. 2 అంటే మీరు ప్రొడ్యూసర్నే డైరెక్టర్స్ వీళ్ళందరూ. గురువు గారు దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, కోడి రామకృష్ణ గారు. నేను పనిచేసిన ఏ డైరెక్టర్స్ కూడా
ఏ డైరెక్టర్ కూడా నన్ను ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదండి. బి గోపాల్ గారు, నారాయణమూర్తి గారు. అసలు ఇక నారాయణమూర్తి గారు అయితే మీకు చెప్పనక్కర్లే, ఆయన పొంగిపోతారు. ఆయన కళ్ళకి కృష్ణారెడ్డి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఈవీవి గారి సినిమాలు, ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు. ఈవీవి గారివి చాలా చిన్న క్యారెక్టర్లు చేశానండి. ఆ పెద్దవి చేసే అవకాశం నాకు రాలేదు. ఎస్వి కృష్ణారెడ్డి గారి దాంట్లో మంచి మంచి క్యారెక్టర్, ఆహ్వానం కానివ్వండి, అన్ని మంచివి చేశాను. ఎలా వాళ్ళ ప్యాటర్నైజింగ్ ఎలా ఉండేది ఎవరిదండి? మీ పట్ల వాళ్ళ ఆధారం కానీ వాళ్ళ టేకింగ్ ఎలా ఉండేది? కృష్ణారెడ్డి గారు కానీ వీళ్ళందరిది చాలా బాగుంటుందండి. అది సబ్జెక్టే హోమ్లీ సబ్జెక్టు, ఫ్యామిలీ సబ్జెక్టు, ఉమెన్ సబ్జెక్టు. ఉమెన్ తోటి ఏం చెప్పించాలో అవన్నీ చెప్పించేస్తారు చక్కగా కృష్ణారెడ్డి గారు. ఆ తర్వాత ఒక సీన్లో ఆహ్వానంలో నాది అత్త క్యారెక్టరు, శ్రీకాంత్ గారికి మదరు, రమ్యకృష్ణ గారికి అత్త. జనరల్గా అత్త అనగానే కొంచెం కాంట్రవర్సీగా రాయటం, అవును, నెగిటివ్ రాస్తుంటారు కదా. అత్తనగానే ఒక విలని అనేటువంటి చిత్రీకరణ జరుగుతుంది. అంటే ఏం చేసినా కొడుకునే వెనకేసుకురావడం, కోడలను కానీ కొంచెం దూరం పెట్టడం, అది రైటర్స్ మైండ్లో కూడా అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనుకుంటా. ఎక్కువ శాతం అలా ఉన్నాయి. స్వతహాగా మనకి ఒరిజినల్గా కూడా అలాగే ఉంటారు పాపం తల్లులు. కానీ ఒక మార్పు తీసుకురావాలంటే రైటర్ ద్వారానే వస్తుందండి అది. తల్లి కూడా, అత్త కూడా తల్లిలా ఉండొచ్చని రైటర్స్ చాలా సినిమాల్లో చెప్పారు. మీకు పెళ్ళి అనే సినిమాలో చెప్పారు, చాలా సినిమాలు ఉన్నాయిలేండి అలాగా. అలాగే ఆహ్వానంలో డివోర్స్ తీసుకుంటూ ఇంకా తాళి తెంచబోయే టైంలో ఒక మదరు రెస్పాండ్ అయిన విధానం దివాకర్ గారు అద్భుతంగా రాశారు. ఒక డైలాగ్, ఒరే నువ్వు నా చనుబాలు తాగుతూ నా మంగళసూత్రంతో ఆడుకుంటుంటే నాకు అప్పుడు తెలియలేదురా నీ మనస్తత్వం ఇలాంటిది, నువ్వు నాకు పుట్టినవాడివి, నువ్వు ఇలాంటి వాడివి అని నాకు తెలియలేదు. తెలుసుంటే అదే మంగళసూత్రంలో నిన్ను చంపేసేది, అదే మంగళసూత్రంతో నిన్ను చంపేసేదాన్ని రా నేను అని కొడుకుని అడగటం అనేది, కోడల్ని సమర్థిస్తూ కొడుకుని చేస్తా, అది చాలా విపరీతమైన సింపతి, విపరీతమైన రెస్పెక్ట్ పెరిగింది మీ క్యారెక్టర్. సర్పయాగంలో కూడా అదే కదండి. నా ఫస్ట్ మూవీనే అది. నా ఫస్ట్ మూవీనే కోర్టుకి ఎక్కి నా కొడుకుకి ఉరిశిక్ష వేయండి అని చెప్పేసి అడుగుతుంది తల్లి. ఏమంటే 250 సినిమాల్లో మీరు చేసిన గొప్ప పాత్ర ఏమిటి అని అడగటం కరెక్ట్ కాదు యాక్చువల్గా. కానీ కొన్ని చిరస్థరణీయంగా నిలిచిపోయే పాత్రలు అంటూ ఉంటాయి. మిమ్మల్ని కోట్ చేయమంటే అలాంటి పాత్రలు దేంట్లో చేసాం అనుకుంటున్నారు? ఒక సర్పయాగం కానీ, ఇప్పుడు ఇది ఆహ్వానం చెప్పారు, ఇంకా కొన్ని సినిమాలు కోట్ చేయమంటే ఏ సినిమాలు చెప్తారు? అలా 1, 2 చెప్పలేనండి, చాలా ఉన్నాయి. ఆ చాలా వాటిల్లో కూడా బెటర్మెంట్ ఏంటంటే పాండురంగడు. ఎలా బెటర్మెంట్ అంటారేమో, ఆ సినిమాని పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు చేసిన సినిమా పాండురంగ మహత్యం. ఆ పాండురంగ మహత్యంలో అప్పుడు మదర్ క్యారెక్టరు ఋషేంద్రమణి గారు చేశారు. అదే క్యారెక్టరు నాకు దొరికింది, అదొకటి నాకు ప్లస్ పాయింట్. తర్వాత ఇప్పుడు ఇంకొక ప్లస్ ఏంటంటే కాంబినేషన్ క్యారెక్టరు విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్ గారు. ఆయన సినిమాలో యాక్ట్ చేయడమే భాగ్యంగా భావించే ఆర్టిస్ట్కి ఆయన సరసన నటించాల్సిన అవసరం రావడం ఇంకెంత అద్భుతం కదా. అదృష్టం. ఆ అదృష్టాన్ని నేను పొందాను. ఓ పక్క కె విశ్వనాథ్ గారు, రాఘవేంద్రరావు గారు, ఆ పాత్ర బాలకృష్ణ గారు. నేనైతే బాలకృష్ణ గారితో యాక్ట్ చేసిన ఫీలింగ్ లేదు, నాకు పెద్ద ఆయనతో యాక్ట్ చేసినట్టుగా నేను ఫీల్ అయ్యాను. శివపార్వతి అనగానే ఒక మదర్, ఒక రెస్పెక్టెడ్ మదర్, ఒక ప్రేమమూర్తి, ఒక మాతృమూర్తి అనేటువంటి ఒక పాత్రలు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మీరు చేశారు. వీటిల్లో అమ్మ పాత్రలకి ఒకనొక జనరేషన్ ఉంది, మొదటి నుంచి మనం చూసుకుంటే. ఇప్పుడు మీరే ప్రస్తావించినటువంటి ఋషేంద్రమణి గారు కానీ, అన్నట్టు అంజలీదేవి గారు కానీ, కన్నాంబ గారు, ఆ తర్వాత శాంతకుమారి గారు, వీళ్ళందరూ ఒక జనరేషన్. ఆ ఇదిలో మీరున్నారు. ఆ అమ్మ పాత్రలో అద్భుతంగా పోషించినటువంటి నటీమణుల కోవలో మీరున్నారు. ఆ తర్వాత తరం చూసుకుంటే ఒక సుజాత గారు, అవునండి, తర్వాత అన్నపూర్ణమ్మ గారు, మీరందరూ ఉన్నారు. ఈ అమ్మ పాత్రలు చేసడంలో ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ అమ్మ పాత్రలు పోషించిన తాలూకా మాతృత్వ ఫీలింగ్ని కానీ దాన్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తుండేవారండి? నేను కంప్లీట్ పొందుతానండి. నేను పొందుతూనే నేను ఆ పాత్ర చేయగలుగుతా. దానికి తగ్గట్టుగా నా అదృష్టం కొద్ది పాత్రలు కూడా అలాంటివే వస్తాయి ఎక్కువ శాతం. ఏవో 4-5 సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేశాను కానీ, అంటే ఆర్టిస్ట్ని కాబట్టి దాన్ని ట్యూనప్ చేసుకొని ఇలా చెయ్యాలి, ఇలా బాడీ లాంగ్వేజ్ ఎత్తాలి, ఇలా ఎత్తాలి అని అనుకొని చేయడమే కానీ ఉదార్థం అనేది మాత్రం ప్రత్యేకించి
ఏ తల్లికి నేర్పనక్కర్లేదు. ప్రతి స్త్రీలోనూ ఉంటుంది ఆ తల్లి. అదే నేను ఇందాక యాక్చువల్గా విషయం ఏంటంటే ఎన్నో సినిమాల్లో అమ్మ పాత్రలు పోషించి ఒక మాతృత్వాన్ని అద్భుతంగా అభినయించినటువంటి మీరు కొన్ని సినిమాల్లో నెగిటివ్ క్యారెక్టర్స్ చేశారు. అవును, ముఖ్యంగా సీమసింహంలో అవును, బాలకృష్ణ గారికి ఆపోజిట్గా. అంటే బాలకృష్ణ గారు అంటే ఒక ఫైర్ బ్రాండ్ స్టార్కి ఎదురుగా ఛాలెంజ్ చేసేటువంటి ఒక క్యారెక్టర్. మిమ్మల్ని మీరు అనుకున్నారా అసలు నెగిటివ్ క్యారెక్టర్స్ చేయగలను, నెగిటివ్ క్యారెక్టర్స్లో నేను ఫిట్ అవుతాను అనేటువంటి ఫీలింగ్? కానీ అసలు అది ఎలా అనిపించింది, ఆ డిఫరెన్స్ ఎలా ఫీల్? అంటే నమ్మకం ఉంది నా మీద, నాకు నమ్మకం ఉంది. ఎందుకు నమ్మకం అంటే స్టేజ్ మీద ఒకటే టైప్ క్యారెక్టర్లు చేయలే నేను, ఆల్ ఎమోషన్స్ క్యారెక్టర్స్ చేశాను నేను. ఇంకా మాట్లాడితే ఒకే నాటకంలో 2-3 పాత్రలు యాక్ట్ చేయడం జరిగింది. ఉదాహరణకి పల్నాటి యుద్ధం నాటకంలో పేరిందేవి వెరీ సాఫ్ట్. అయ్యో మీరు యుద్ధానికి వెళ్తున్నారా, తిరిగి క్షేమంగా రాగలరా అని చెప్పగలిగేది పేరిందేవి అయితే, మాంచాల వెళ్ళిరండి మీరుగా ఇంకెవరు గెలుస్తారు అని చెప్పగలిగేది మాంచాల. అలాగే ఒక అత్త అనుకోండి, యారగంట్, సాధించి రాసి రంపాన్ని పెట్టే అత్తగారి క్యారెక్టర్లు, అంటే అటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉన్న క్యారెక్టర్లు ఆల్రెడీ నేను స్టేజ్ మీద చేయడం జరిగింది. మిమ్మల్ని ఎక్కువగా ఏ క్యారెక్టర్స్కి పిలిచేవాళ్ళండి నాటకానిక? కాదు, సినిమాలో రంగంలో సినిమాల్లో నెగిటివ్ క్యారెక్టర్స్కి పిలిచిన సందర్భం లేదు లేదు, చాలా రేరుగా చేసి ఉంటారు. ఒక 4 సినిమాలు చేశాను. ఒక సీమసింహం, ప్రాణం అనే సినిమాలో ఒక 4 సీన్లు క్యారెక్టర్ ఉంటుంది, అది విలన్. మీకు వ్యక్తిగతంగా ఏది ఇష్టం? నాకు ఉదాత్తమైన క్యారెక్టరే నాకు ఇష్టం. మీకున్న ఇమేజ్ అదే కాబట్టి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. మీరు 13 ఏళ్ల వయసులో రంగస్థలంలో మీ కెరీర్ స్టార్ట్ చేశారు. 13 నుంచి దాదాపు 30 ఏళ్ళ వరకు, అంతే కదండి? 29-30 ఏళ్ళ వరకు రంగస్థలంలో నటించారు. అంటే దాదాపు 17 ఏళ్ళు, 17 ఏళ్ళ పాటు ఇది చేశారు. అంటే మీరు మంచి యవ్వనంలో ఉండగా మీరు రంగస్థలంలో నటించారు. ఆ తర్వాత కూడాను ఒక మంచి ఏజ్లో ఉండగానే సినిమా రంగానికి వచ్చారు. రంగస్థలంలో స్త్రీల పట్ల ఉన్నటువంటి అభిప్రాయము, స్త్రీల పట్ల రంగస్థల వ్యక్తులు కానీ అక్కడ ఉండేటువంటి వాతావరణం కానీ ఎలా ఉండేది, సినిమా రంగంలో ఎలా ఉండేది? ప్రభు గారు, టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు చాలా సత్యసంధుడు, నీతిమంతుడు, చాలా 100% క్యారెక్టర్ ఉన్నవాడు అని చెప్పడానికి చాలా తక్కువ మంది ఉంటారు ప్రభు గారు. చాలా తక్కువ మంది ఉంటారు. ఉన్నట్టు నటిస్తారు, ఏది మంచి క్వాలిటీస్ ఉన్నట్టు కొంతవరకు. కొంతమంది నిజంగానే ఉంటారు. ఈ 3 తరహాలు ఎక్కడి నుంచి వస్తాయంటే కుటుంబ నేపథ్యాన్ని బట్టి, ఆ వ్యక్తి పెరుగుదలను బట్టి, ఆ వ్యక్తి మైండ్ని సాధన చేసుకునే దాన్ని బట్టి మంచివాడు చెడ్డవాడు ఉంటాడు. కానీ మొత్తానికి అందరిలోనూ చెడ్డవాడు ఉంటాడు. వాడిని కంట్రోల్ చేయగలిగేది మాత్రం వాడి పరిసరాలు, వాడి చుట్టూ వాడి పక్కనే ఉన్న తల్లి తండ్రి, వాడితో అంటుకుపోయి ఉన్న సమాజము, వాడి ఫ్రెండ్స్, ఇవన్నీ కలిపి వాడిని ఒక మంచి వ్యక్తిగా ఒక గ్రిప్లో పెడతాయి. ఈ గ్రిప్లో పెట్టినప్పుడు వాడు అనుకుంటాడు నేను బాగుండాలి అని. అప్పుడు ఒరిజినల్గా కొంత బయటకు వస్తాడనమాట. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ మంచి చెడు అనేది ఆనాటి నాటక రంగంలోనూ ఉంది, ఈనాటి సినిమా రంగంలోనూ ఉంది. ఐ మీన్ నేను స్ట్రైట్గా అడగాలంటే కాస్టింగ్ కౌచ్ అనేటువంటి పదం ఈ మధ్య కాలంలో విపరీతంగా ఆ విమర్శ, ఆ గొడవ, ఆ కాంట్రవర్సీ అనేటువంటిది విపరీతంగా వచ్చినట్టు నేపథ్యంలో కాస్టింగ్ కౌచ్ అనేటువంటిది రంగస్థలంలోనూ ఉంది, ఎక్కడైనా ఉంటుంది, ఎక్కడైనా ఎప్పుడైనా ఉంటుంది. మా నాటక రంగం చాలా పర్ఫెక్ట్ అండి, ఇక్కడ ఏమీ ఉండవండి అని నేను అనకూడదు. ఎందుకంటారేమో ఆ రోజు పుట్టిన మనిషి ఈ రోజు వరకు ఉండే ఉన్నాడు. ఇప్పుడు నేను ఉన్నాను కదా, నాకు ఇప్పుడు 59, 60. అంటే నా 13 ఏట నుంచి నాటక రంగానికి వచ్చి ఆ జనరేషన్ని చూసి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ మనుషుల్ని చూశాను. మరి అక్కడ చాలా మంచిగా ఉంది, ఇక్కడ చాలా చెడుగా ఉంది, ఇవేం లేవండి. మంచి చెడు అనేవి ఒక 100 సంవత్సరాల క్రితం కూడా ఉంటాయి. మీకు రావణాసురుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇప్పుడు కొత్తగా వచ్చాడు 2020లో, లేదు కదండి. సో మన కథల్లోనూ మన పురాణ కథల్లోనూ అటువంటి పాత్రలు ఎప్పుడూ ఉన్నాయి. ఎలా ఛేదించాలి, ఎంతవరకు వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి అనేది తెలిస్తే ఎక్కడైనా రాణించవచ్చు, ఎక్కడైనా జయించవచ్చు. ఈ కాస్టింగ్ కౌచ్ అనేటువంటి దాన్ని వ్యక్తిగతంగా మీరు ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఉంటాయి.
ఉండకుండా ఉండవు. దాన్ని మనం పెద్ద బోర్డు పెట్టేసి దాన్ని ఇంకొంచెం ఇంకేదో ఎక్స్ప్లైట్ చేసి చూపించి అవసరమే ఉందండి. ఇప్పుడు ఒక పెద్ద అవకాశాన్ని నాకు చేజారిపోతుంది అనుకున్నప్పుడు, చేజారిపోతుందేమో అని భయం నాకు ఉన్నప్పుడు, నా టాలెంట్ మీద నాకు నమ్మకం లేనప్పుడు నువ్వు తప్పు చేసి అవతల వాడిని తప్పు అంటే నేను ఒప్పుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓ పెద్ద సినిమా మిస్ అయింది, పోనీ చిన్న సినిమా వస్తుంది, బతుకుతాం కదా, భూమి మీద ఉంటాం కదా, ఇవాళ కాకపోతే రేపు గుర్తిస్తారు కదా అన్న పేషెన్సీ నాకు లేనప్పుడు తొందరపాటులో చేసే తప్పుడు పనులవి. అంతే తప్ప అదే పని మీద, అదే వ్యాపారం మీద సినిమా ఇండస్ట్రీకి వచ్చి కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ ఒక బాహుబలి లాంటి సినిమాలు, లేకపోతే ఒక చారిత్రాత్మకమైన ఒక అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీరామరాజ్యం, ఇవన్నీ చేసేవాళ్ళు ఈ చిన్న పనికిమాలిన పని కోసం వస్తారని నేను అనుకోను. ఎవరు చేస్తారంటే ఆ పని, నేను సినిమా వాడిని నేను ఒక హ్యాట్ పెట్టుకొని, నేను సినిమా వాడిని నేను ఒక బోర్డు పెట్టుకొని అమాయకులని పాడు చేయడానికి అతి తెలివిగాళ్ళు ఎవరో వస్తారు. అది తీసుకొచ్చి ఓ పెద్ద పెద్ద సంస్థలకి పిలిగితే నేను ఒప్పుకోను. అయితే అదేనండి, మొత్తం ఇండస్ట్రీకి అట్రిబ్యూట్ చేయటం అనేటువంటిది కరెక్ట్ నేను ఒప్పుకోను. అయితే పెద్ద సంస్థల్లో జరగలేదా, పెద్ద వాళ్ళు చేయటం లేదా అంటే అది వాళ్ళ స్వవిషయం అండి. నేనెవరిని మాట్లాడటానికి? నేను అవకాశం ఇచ్చినప్పుడు మీరు అలాగే అంటారు, నేనంటూ అవకాశం ఇస్తే మీరు కూడా బుద్ధిమంతులానే ఉంటారు. కాస్టింగ్ కౌచ్ తాలూకు ప్రెజర్స్ అనేటువంటి మీరు వ్యక్తిగతంగా ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయా? నేను అదే మీకు సింపుల్గా చెప్పేశా. ఈ అవకాశం నాకు పోతుందేమో అని భయం నన్ను ఏం చేస్తుంది, ఆ పనికి పాల్పడేలా చేస్తుంది, ఒక తప్పు పనికి పాల్పడేలా చేస్తుంది. ఆ భయం నాలో లేనప్పుడు, ఈ అవకాశం మరొకసారి వస్తుందని నువ్వు ఆగినప్పుడు, అది నాతో కాకపోతే ఇంకేదో అవకాశం ఉన్న చోట చేస్తారు తప్ప నన్నేం ప్రెషర్ చేయరు అని అడుగుతున్నాను, నేను చెప్తున్నాను. నేను అదంతా మీ వ్యక్తిగతమే, ఈల్డ్ ఆర్ నాట్ టు ఈల్డ్ అంతే అంతే అనేటువంటిది మీ ఎవరెవరి వ్యక్తుల వ్యక్తిగతం. ఎవరైనా అంతేనండి, నేనే కాదు, ఎవరైనా సరే. అంటే వీళ్ళందరూ ముందుగానే ఆ అవకాశం పోతుందేమో, ఈ ఒక్క అవకాశం పట్టుకుంటే నేను పెద్ద హీరోయిన్ అయిపోతాను, పెద్ద స్టార్ని అయిపోతాను అని ఒక ఇమాజినేషన్ ఆ తప్పుదారికి మళ్ళిస్తుందండి. అది కూడా నికాల్సైన డైరెక్టరు, నికాల్సైన ప్రొడ్యూసరు, నికాల్సైన సంస్థలు చెయ్యరండి, చేయరు. ఇప్పుడు పెద్ద సంస్థల్లో నేను యాక్ట్ చేశాను, మీకు తెలుసు. వాళ్ళందరూ ఏమీ చేయలేదా అని మీరు నన్ను అడగండి, చేసి ఉండొచ్చు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ సౌలభ్యం, అవతల వాళ్ళ ఇష్టం అంటే మ్యూచువల్ అంతే. కానీ మరి ఈ కాస్టింగ్ కౌచ్ మీద ఈ మధ్య విపరీతంగా జరిగినటువంటి దీన్ని మీరు ఏమంటారు? మీరు దాని ఆ ఉద్యమాన్నో, ఆ గొడవనో, ఆ కాంట్రవర్సీని మీరు ఏ కోణంలో చూస్తారు? అది వాళ్ళ అమాయకత్వం అండి. అలా చేసినందువల్ల భయపడిపోయి పెద్ద హీరోయిన్ వేషాలు ఇచ్చేస్తారని ఏదో అనుకుంటారు, ఇంకా దూరం పెట్టేస్తారు, ఇంకా దూరం పెడతారు, ఇంకా భయపడతారు తప్ప ఏమీ జరగదు. అయినా అసలు ఒక అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని ప్రూవ్ చేసుకొని గెలిచి అప్పుడు మాట్లాడాలి. కానీ అసలు అవకాశమే ఇవ్వకుండా, అవకాశమే నువ్వు ఏమీ చేయకుండా, ఏమీ అసలు తెర ముందుకు రాకుండా నేను మహానటిని, నన్ను గుర్తించలేదంటే ఎలా అంటే చెప్పండి. కాస్టింగ్ కౌచ్ అనేటువంటి దానికి స్పందించాలా లేదా, ఆ అవకాశం దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నదో ఆ అమ్మాయిల వ్యక్తిత్వానికి సంబంధించి, ఆ అమ్మాయిల వీళ్ళకి సంబంధించి ఉంటుందండి. కానీ ఇన్ జనరల్గా సినిమా ఇండస్ట్రీలో స్త్రీ గౌరవం, స్త్రీ స్థానం, స్త్రీ ఔన్నత్యం అనేటువంటివి సస్టైన్ అయ్యే పరిస్థితులు వ్యక్తిగతంగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉన్నాయని నేను చెప్పగలను. ఎందుకంటే నా పరిజ్ఞానంలో నేను చెప్తున్నాను. స్త్రీ కదండి, స్త్రీ అంటేనే ఒక ఆకర్షణీయమైన వస్తువు. ఆకర్షించకపోతే పబ్లిక్ మమ్మల్ని ఎందుకు చూస్తారు? అందంగా లేకపోతే అసలు జనం మమ్మల్ని ఎందుకు చూస్తారు? చూడరు. అందంగా ఉండాలి, వాడి ఊహల్లోకి వెళ్ళాలి, వాడి ఆలోచనలోకి వెళ్ళాలి, వాడి డ్రీమ్ గర్ల్ అవ్వాలి, అయితేనే చూస్తాడు ప్రేక్షకుడు. వాడి డ్రీమ్ గర్ల్ అవ్వడంలో తప్పు లేదు, అది డ్రీమ్ వర్కే ఉండాలి. అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మహిళలు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ ప్రవర్తన వల్ల, వాళ్ళు చేసే క్యారెక్టర్స్ వల్ల కూడాను వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారు అనేటువంటి అభిప్రాయం అయితే ఒకటి ఉంది. కొంతమంది హీరోయిన్లు విషయమే తీసుకుందాం. ఒకప్పుడు హీరోయిన్ అంటే ఒక ఉదాత్తమైన భావన, ఒక ఉదాత్తమైన పాత్ర చేస్తున్నటువంటి, ఈ పాత్ర చేస్తున్నాను కాబట్టి నేను ఇంకొక వ్యాంప్ క్యారెక్టర్ చేస్తే దీని తాలూకు ప్రభావం దాని మీద పడుతుందేమో. అవును, ఇంత మంచి పాత్రలు చేస్తున్నాను, ఇంత మదర్గా చేస్తున్నాను,
అమ్మ పాత్రలు చేస్తున్నాను, లేకపోతే ఒక గొప్ప కథానాయిక పాత్రలు చేస్తున్నాను, నేను తర్వాత ఇంకొక వ్యాంప్ క్యారెక్టర్ చేయకూడదు అనేటువంటి ఒక కన్సిడరేషన్, ఒక డిజైనింగ్ అనేటువంటిది ఉండేది. ఇప్పుడు లేదు. కానీ ఈ రోజున అసలు మామూలుగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి జనరల్ ఒపీనియన్ ఏంటంటే పాత్రల కోసం ఎక్స్పోజ్ చేస్తేనే ఇది అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ ఈ రోజున హీరోయిన్లను ఎవరంత బలవంత పెడుతున్నారని ఇంత నీచంగా ఎక్స్పోజ్ చేస్తున్నారండి, చెప్పగలరా? ఎవ్వరు బలవంత పెట్టట్లేదండి. ఇప్పుడు దాకా నేను చెప్పింది కూడా అదే. వాళ్ళకి వాళ్ళు ఒక ఇమాజినేషన్ చేసుకొని ఇంకా హైప్కి వెళ్తామని ఒక ఫీలింగ్ తప్ప ఏమీ ఉండదు. మీరు గుర్తు చేసుకోండి, ఒకప్పుడు స్టేజ్ మీదకి హీరోయిన్స్ అందరూ జయచిత్ర గారు, జయసుధ గారు, జయప్రద గారు, వీళ్ళందరూ, శ్రీదేవి గారు, వీళ్ళంతా స్టేజీ మీదకి వస్తే ఒక చక్కగా ఒక అమ్మ తల్లుల్ని చూసినట్టు ఎంతో ఒక పెళ్లి కూతుళ్ళల్లి కళకళలాడుతూ పట్టు చీరలు కట్టుకొని బంగారు ఆభరణాలు వేసుకొని చక్కగా తలనిండా పూలు పెట్టుకొని ఎంత బాగా వచ్చేవాళ్ళండి వాళ్ళు. ఆ రోజుల్లో మీడియా లేదు. నేను పత్రికల్లో చూసినవన్నీ నేను చెప్తున్నాయి వాళ్ళు నాకు గుర్తు. వాళ్ళు స్టేజ్ మీదకి వస్తే తర్వాత మనకి సినిమా ముందు అక్కడెక్కడో జరిగిన ప్రోగ్రామ్ని మనకి సినిమాకి ముందు వేసేవాళ్ళు. ఇప్పట్లాగా మన ట్రైలర్స్లో ఫలానా రోజు సక్సెస్ మీట్లో జరిగింది, ఆ 100 days ఫంక్షన్లో జరిగిందని ఒక 2 నిమిషాలు వేసేసేవాడు ఆయన, థియేటర్లో వేసేవాళ్ళు. అలా చూసి నేను నాకు గుర్తు చెప్తున్నా, పత్రికల్లో ఫొటోస్ చూసి నేను చెప్తున్నా. వాళ్ళు ఎంత బాగుండేవాళ్ళు. వాళ్ళ కల్చర్ పోయింది. ఎంత ఎక్స్పోజింగ్ చేస్తే అంత బాగా ప్రజలకు దగ్గర అవుతామని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అసలు మొహం గుర్తు లేకుండా వేరే చోటకి వాళ్ళ కళ్ళు వెళ్ళిపోయి అసలు మొహం గుర్తుండట్ల జనానికి. ఒకప్పుడు వ్యాంప్ పాత్రలు అనేటువంటి సపరేట్గా ఉండేవి, సపరేట్గా హీరోయిన్ క్యారెక్టర్స్, ఒక జ్యోతిలక్ష్మి. వాళ్ళు కూడా ఎంత పవిత్రంగా చేసేవాళ్ళు తెలుసా. జ్యోతిలక్ష్మి గారు, జయమల్లి గారు, అనురాధ గారు ఇక్కడ వరకు ఫుల్ కోటు వేసుకుని సెట్లోకి వచ్చి నిజమైన కళాకారుడు. వాళ్ళకి పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఆ పాత్రకి ఆ బాడీ లాంగ్వేజ్ అలా కావాలి కాబట్టి, అలా కాస్ట్యూమ్స్ కావాలి కాబట్టి వేసుకొని ఆ 5 నిమిషాలు అలా కోటు తీసి అవతల అసిస్టెంట్కి ఇచ్చి ఆ మూమెంట్ చేసి మళ్ళీ వెంటనే డ్రెస్ వేసుకునేవాళ్ళు. విడిగా వాళ్ళు ఎలా ఉండేవాళ్ళండి, ఎంత బాగుండేవాళ్ళండి. ఇంకొకటి ఏంటంటే ఈ రోజున ఒకప్పుడు వాళ్ళకంటూ ఒక ఉపాధి ఉండేది. ఒక వ్యాంప్ యాంకర్ చేసేటువంటి ఒక జ్యోతిలక్ష్మి, ఒక జయమాలిని, ఒక సిల్క్ స్మిత, వాళ్ళకంటూ ఒక సపరేట్ ర్యాక్, సపరేట్ ప్లేస్మెంట్ అనేది ఉండేది. ఈ రోజున వాళ్ళకి వీళ్ళకి తేడా లేనటువంటి దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చుకున్నారు. ఆ మాటకు వస్తే మదర్స్ కూడా ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే మదర్లానే ఉండాల్సిన అవసరం లేదు. ప్రభు గారు మదరు నాలాగా చక్కగా ముడేసుకొని ఇంత బొట్టు పెట్టుకుంటే ఎన్ని పాత చింతకాయ పచ్చడిలాగా అనిపిస్తున్నాయి. జుట్టు వెరబోసుకొని స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని అలా కొంచెం ఎక్స్పోజ్ అయితే అప్పుడు డైరెక్టర్ సెట్కి వచ్చాక చెప్తాడనమాట, అమ్మ మీరు హీరోకి తల్లి అమ్మ, కష్టాల్లో ఉంటారు మీరు, భోజనానికి కూడా గడవదు మీకు, అందుకని మీరు కొంచెం కళ్ళ కింద నల్లగా వేసుకొని కొంచెం అక్కడక్కడ తెల్ల రంగు వేసుకొని తయారవ్వమని వాళ్ళు చెబితే కష్టంగా తయారైతే మనకిష్టం అవుతుంది మన వాళ్ళకి. మరి అప్పుడు మాలాంటి తల్లులకు కూడా కాలం చెల్లిపోయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూస్తున్నారు ప్రభు గారు, మీరు దగ్గర 30 ఏళ్ళ నుంచి నన్ను చూస్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇదే వేషధారణ. నేను కానీ, అన్నపూర్ణ గారు కానీ, సంగీత గారు కానీ, ఇంకొకళ్ళు కానీ, సుజాత గారు కానీ, మేమేనాడు ప్యాంట్ షర్ట్లు వేసుకుని జుట్లు ఎరపోసుకొని మారెమ్మలాగా వచ్చింది లేదు, చచ్చింది లేదు. మా లోపం ఏంటో మాకు అర్థం కాకుండా మేము ప్రశ్నించుకునే రోజు వచ్చింది వేళ రోజున. మా లోపం ఏంటి? మాకు మెమరీ పవర్ ఉంది, కళ్ళు కనపడుతున్నాయి, చెవులు వినపడుతున్నాయి, ఏ క్యారెక్టర్ అయినా చెయ్యాలి అని ఒక పట్టుదల ఉంది, ఆశ ఉంది క్యారెక్టర్లు చేయాలని. అయినా మాకు ఎందుకు ఇవ్వట్లేదంటే దానికి అసలు అది క్వశ్చన్ మార్కులా పడిపోయింది. ప్రభు ఎన్ని రోజులైంది మీరు సినిమా క్యారెక్టర్ చేసి? దగ్గర 4 years అబౌవ్ అయిపోయిందండి. 4 years అయింది. సినిమా ఇండస్ట్రీ శివపార్వతిని వదిలేసా లేకపోతే గుర్తించకో అవకాశం ఏదన్నా కానివ్వండి 4 yearsగా మీకు ఈ క్యారెక్టర్స్ ఇవి రావటంలో కానీ మీ వర్క్ మీకు రావటం విషయంలో మేనేజర్స్ అనే వాళ్ళ పాత్ర ఎలా ఉంటుంది? మేనేజర్స్ అనే వాళ్ళు చాలా వరకు మిస్గైడ్ చేస్తుంటారు, వాళ్ళ అనుకూలమైన వ్యక్తులనే చేస్తుంటారు అనేటువంటిది ఒకటి ఉంది. మీ విషయంలో అనుభవంలో అలాంటిది ఏం జరిగింది చెప్పండి. అది నాకు క్లారిటీగా లేదు ప్రభు గారు, నిజం చెప్పాలంటే. ఎందుకంటే మేనేజర్స్కి మా మీద కోపమే ఉండదు, ప్రొడ్యూసర్కి అసలు కోపం ఉండదు. కాకపోతే డైరెక్టర్ గారికి మేము ఇక్కడ ఉన్నామని తెలియకపోవచ్చు, లేకపోతే అప్పుడు ఎప్పుడో పాతకాలం ఆర్టిస్టులు అని ఏమన్నా ఇంకా వాళ్ళు నడవగలుగుతున్నారో లేదో, కంటి చూపు బాగుందో లేదో అనుకుంటున్నారేమో తెలీదు. సో ఈ నేపథ్యంలో నేను ఎవరిని నిందించను. కొంచెం అసంతృప్తిగా ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఆర్టిస్ట్గా బతికినంతకాలం పనిచేయాలని ఒక కాంక్ష ఉంటుందండి.
భోంచేసి ఈ పూటకు భోంచేసాం చాలని సంతృప్తి పడిపోయినట్టు ఆర్టిస్ట్ ఎప్పుడు సంతృప్తి పడకూడదు. సంతృప్తి పడిందంటే అవయవాలన్నీ దెబ్బతింటాయి, మొత్తం బాడీ మెకానిజమే దెబ్బతినిపోద్దండి. అలా దెబ్బతినకుండా 93 సంవత్సరాల వరకు పనిచేసిన నిర్మలమ్మ గారిలాగా పనిచేయాలని ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది. ఆమె చాలా గ్రేట్ అండి. ఆమెని కొన్ని సినిమాలకి సెట్ వరకు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, శివమ్మ నన్ను అక్కడ దాన్ని నడిపించాడు వాళ్ళు అంటే నేను ఊరికే అట్లా పక్కన నించుంటే నా భుజం మీద చెయ్యేసి అక్కడ దాకా నడుచుకుంటూ వచ్చి అక్కడికి వచ్చాక మనిషి ఎలా ప్రవర్తించేవారో తెలుసా అండి? 90 ఏళ్ళ మనిషిలాగా ఉండేవాళ్ళు కదా ఆవిడ. కెమెరా ముందుకు రాగానే ఏంట్రా అనేది ఆమె. అది ఆ ఎనర్జీ వస్తుంది ఆర్టిస్ట్కి. ఇది ఉందని ఇప్పటి తరం డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ అందరూ గుర్తిస్తే మాలాంటి ఆర్టిస్టులు ఆరోగ్యంగా బతుకుతాం. ప్రాణాలతో బతకడం కాదు, పని 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 పని. ఎందుకంటే మా జీవితం అంతా ఇక్కడే గడిచిపోయింది. నాటకాల్లో ఒక 20 ఏళ్ళు, సినిమాల్లో ఒక 25 ఏళ్ళు గడిచిపోయినప్పుడు కొత్తది మేమేం చేయగలుగుతాం ప్రభు గారు? అవును, మీ కెరీర్లో ఇప్పుడు నాటక రంగం అనే ఒక ఫేజు, సినిమా రంగం అనే ఒక ఫేజు, ఇప్పుడు సీరియల్స్ అనేటువంటిది ఒక ఫేజు. దిస్ ఇస్ ద థర్డ్ ఫేజ్. ఎలా అనిపిస్తుంది సీరియల్స్ చేయటం అనేటువంటి సినిమా టీవీ సీరియల్ని? నేను అందులో ఉన్న లోపాలు చాలా ఉంటాయి కానండి, నేను వాటి గురించి మాట్లాడితే కృతజ్ఞత లేనిదాన్ని అవుతాను. ఎందుకంటారేమో, సినిమా 2 అవర్స్లో చెప్పేయాలి, సినిమా కొన్ని సంవత్సరాల్లో, సీరియల్ కొన్ని సంవత్సరాల్లో చెప్పాలి. ఎందుకు 2 గంటల్లో చెప్పే కథని 5 సంవత్సరాలు సాగబీగుతారు అంటారు ఒక ప్రేక్షకుడు. ఈ 5 సంవత్సరాల వల్ల కొన్ని వందల కుటుంబాలు బతుకుతున్నాయి, ఇళ్ళు కట్టుకుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, హాయిగా బతుకుతున్నారు. మీరెవరో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, మీరు ఇల్లు కట్టుకోవడానికి మా బుర్ర ఎందుకు తింటారండి అంటాడు, ఎందుకు లాగుతారండి అంటాడు ప్రేక్షకుడు. చూడకుండా ఎవరున్నారు చెప్పండి? చూడకుండా 7 ఏళ్ళు 8 ఏళ్ళు చూస్తున్నారు కదండి. చూడకుండా అందరు ఎట్ ఏ టైం టీవీ కట్టేయండి, ఆపేస్తాం సీరియల్. స్కూల్లో ఉన్న పిల్లలు కాలేజీలకు వెళ్ళిపోతున్నారు ఈ సీరియల్ అయిపోయే లోపల. సరే, అది వదిలేస్తే సీరియల్ రంగంలో ఉన్నటువంటి వ్యవస్థాగతమైనటువంటి ప్రాబ్లమ్స్, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, సీరియల్ మేకింగ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఎలా ఫేస్ చేశారు? వాటిలో డిఫరెన్స్. మేకింగ్ అండి చాలా కష్టం అండి, సీరియల్ చాలా కష్టం. అంటే సినిమాతో పోల్చుకుంటే సినిమాని చక్కగా డైరెక్టర్ ఏమనుకున్నాడో అది చేయటానికి స్వేచ్ఛ ఉంది డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి ఆ స్వేచ్ఛ ఉంది. ఆర్టిస్టులు చక్కగా ఎన్ని డేట్లు అడిగితే అన్ని డేట్లు ఇచ్చి చేస్తారు. మీకు సీరియల్కి వచ్చేసరికి డైరెక్టర్కి ఆ స్వేచ్ఛ లేదు, అవుట్పుట్ కావాలి. ఈరోజు ఉదయం 7 గంటలకు స్టార్ట్ చేసి సాయంత్రం 9 గంటలకి క్లోజ్ చేస్తే నాకు ఇంత అవుట్పుట్ ఇవ్వాలి, అది నువ్వు ఇవ్వగలవా? ఇచ్చిన డైరెక్టర్ని పెట్టుకుంటున్నారు. అంత నేను ఇవ్వలేనండి, నేను చాలా క్వాలిటీగా వద్దు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఈ అవుట్పుట్ కోసం ఏం చేస్తాడు? శివభారతి తొందరగా వెళ్ళిపోవాలంటది, ఇంకొకళ్ళు తొందరగా వెళ్ళిపోవాలంటారు, ఇంకొకళ్ళు హాఫ్ డే ఇస్తారు, ఇంకొకళ్ళు 3 రోజులే ఇస్తారు. అప్పుడు ఎంత ప్రెషర్ అండి ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి. అందుకని డైలాగు నేర్చుకొని బైహార్ట్ చేసుకొని బుర్రలో ఎక్కించుకొని చెప్పే టైం ఉండదు. సినిమా కంటే చాలా కష్టం అని నేను చెప్పగలుగుతున్నాను సీరియల్. ఎందుకంటారేమో, ఒక పేజీ డైలాగ్ అయినా, అర లైన్ డైలాగ్ అయినా బైహార్ట్ చేసుకుని చెప్తాం సినిమాకి, చక్కగా ఫీల్ అయ్యి చేయడానికి అవకాశం ఉంది. ఏ చిన్న తేడా వచ్చినా 1 మోర్ చేసే అవకాశం ఉంది. టీవీకి అలా ఉండట్లేదండి. ఒక 3 సీన్లు తీసుకొచ్చి, ఒక 3 పేజీలు తీసుకొచ్చి మాకు చదివి వినిపిస్తారు సీన్ అయితే. మీ తర్వాత ప్రభు గారు ఇలా మాట్లాడతారండి, దాని కౌంటర్ మీరు ఇలా ఇస్తారండి, మీరిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకొక అతను వస్తాడండి, ఇలా మాట్లాడతాడండి, సీన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. డైలాగ్ నేర్చుకొని కంఠస్థ అంత టైం ఉండదు. ప్రాంప్టింగ్ సెట్కి వెళ్ళిపోతాం. ప్రాంప్టింగ్ వింటూ అది నాకు వినపడనట్టు నటిస్తూ నేను ఒరిజినల్గా నాకై నేను చెప్తున్నట్టు మీకు చెప్పాలి. నేను ఈ చెప్పే టైంలో నాలాంటి ఆర్టిస్టులు ఏం చేస్తారంటే, అది అందకపోతే ముందు ఏదైనా యాడ్ చేసుకుంటాం, మధ్యలో ఏదైనా ఆగిపోతే దాన్ని కూడా ఫిల్ చేస్తాం, ఫినిషింగ్లో ఏమన్నా కావాలంటే అక్కడ కూడా యాడ్ చేస్తాం. ఇదే స్కిల్ వర్క్ అని నేను అనుకుంటున్నాను. మొత్తానికి కష్టం అండి. కానీ ఈ ఇండిసిప్లిన్ విషయాలు, సెట్కు లేటుగా రావటాలు, ప్రొడ్యూసర్ని ఏడిపిస్తాలు,
ఇగోస్ ఇట్లాంటి విషయంలో అసలు సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం తీసిపోతాడు కదా టీవీ అది వాళ్ళ ప్రారంధం అండి. అది వాళ్ళ ప్రారంధం అని నేను చెప్పగలను. కానీ నిజమే కదా, ఇలాంటివి ఉన్నాయి. నిజమే, అది ప్రారంభం కాదు, ప్రారంధం. ఎందుకంటే అలా ఏ ఇండస్ట్రీలో ఎవరు ప్రవర్తించినా సరే అమ్మాయినా క్షమిస్తుందేమో కానీ కళామ తల్లి క్షమించదండి. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. కానీ చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి టీవీ ఇండస్ట్రీలో కూడా. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ని ఏడిపించడం కానీ, ఒక టైమింగ్ మెయింటైన్ చేయకపోవడం, ప్రతి ఒక్కరు ఒక స్టార్ లాగా ఫీల్ అయిపోవటం, ఒక్క సీరియల్ ఇదైపోగానే చాలా ఏదో ఇదైపోయినట్టుగా ఫీల్ అయిపోవటం, ఇలాంటి దౌర్భాగ్యాలు అక్కడ కూడా బాగా వచ్చు. ఉండడాన్ని నేను ఒకటే అంటాను, వాళ్ళ ప్రారంభం అంటాను దాన్ని, అంతే. సీనియర్ని గుర్తించకపోవడం, మన సెట్లో సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, మనం ఒక నిమిషం ముందు వెళ్దామని అనుకోకపోవటం, వెయిటింగ్లో పెట్టాలని అన్నీ పెడుతుంటారు. అవన్నీ పట్టించుకుంటే నేను పని చేయలేను ప్రభు గారు. ఎందుకంటే మనకి కాంప్లెక్స్ వచ్చేస్తుంది. నేను వచ్చేసరికి అక్కడ ఆర్టిస్టులు ఉండరు, కూర్చేసుకొని కూర్చుంటాను, వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేస్తాను. ఏమవుతుంది మనకి అంతే. నా కిరీటం ఏం పడిపోదు. వాళ్ళు సంస్కారవంతులైతే ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు 4సారి మన బాటలోకి వస్తారు. సంస్కారవంతులైతే కానప్పుడు ఏమనుకుంటారంటే ఆవిడకి అవసరం వచ్చి ముందు కూర్చుంటుంది అనుకుంటారు. అనుకోనివ్వండి. ఇప్పుడు మీరు చేసిన సీరియల్స్లో మెయిన్ మీకు మంచి పేరు తీసుకొచ్చిన సీరియల్స్ ఏంటంటే మంగమ్మ గారి మనవడు ఒకటి, తర్వాత వదినమ్మ అని ఒక సీరియల్ చేసిన. వదినమ్మ చేశాను నేను. అందులో ఒక క్యారెక్టర్, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. మెయిన్ క్యారెక్టర్గా వచ్చేసరికి ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళది ఇంటి గుట్టు అనే ఒక సీరియల్ చేస్తున్నాను. బాగుంది, సీరియల్ బాగుంది, నా క్యారెక్టర్ బాగుంది. ఇప్పుడు ఈ సినిమాల్లో వచ్చినటువంటి 4 సంవత్సరాల గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని ఈ టీవీ సీరియల్స్ అనేటువంటి ఫిలప్ చేయటం మీకు హ్యాపీగా ఉంది? ఈటీవీ చేశానండి, ఈటీవీ సీరియల్స్ చేశాను 2, జీ తెలుగు 3 సీరియల్స్ చేశాను. ఇప్పుడు రన్నింగ్లో ఉన్నది కూడా జీ తెలుగుదే. మా ఛానల్లో చేశాను బంగారు పంజరం. ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా టీవీ సీరియల్ అని పిలిస్తే చక్కగా వెళ్ళి నా పని నేను చేసుకొని వచ్చాను. రెమ్యునరేషన్ వైజ్ ఎలా ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో ఇచ్చే రెమ్యునరేషన్స్? ఏమీ తక్కువ లేదు ప్రభు గారు. టీవీ సీరియల్ ఇది ఎంత శక్తి ఏం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. తక్కువ చేసి ఇవ్వడం అనేది ఏమీ లేదు. కాకపోతే బడ్జెట్ అనేది డెఫినెట్గా సినిమాకి సీరియల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని బట్టి మా దగ్గర ఏదైనా కొంచెం తగ్గండి అని అడుగుతారు, అంతే తప్ప మరి చెప్పుకోలేని పేమెంట్లు, తీసుకోలేని పేమెంట్లు, చాలా తక్కువకు పనిచేసేస్తాను అన్న ఫీలింగ్ నాకైతే లేదు. అయితే ఈ మధ్య వచ్చే కొంతమంది రిటైర్డ్ హీరోయిన్స్ కూడా సీరియల్స్కి వచ్చి లకారాల్లో తీసేసుకొని సీరియల్స్ చేస్తున్నారు. దానివల్ల ప్రొడ్యూసర్ నష్టపోతాడు. అది కరెక్ట్ కాదు. మీకు గౌరవప్రదమైన రెమ్యునరేషన్ అందుతుందని మీరు అనుకుంటున్నారు? బాగానే ఉందండి. ఏదో మీరు అడుగుతున్నారు కాబట్టి ఛానల్లో నేను ఇప్పుడు సీరియల్ చేస్తున్నానని కాబట్టి కాదండి. పొరపాటును కూడా నేను అలా అనుకుంటే అదే అన్యాయం అండి. ఎందుకంటే ఈ 4 ఏళ్లలో నేను సినిమా చేయటం లేదు, వర్క్ చేయటం లేదు అన్న ఫీలింగ్ నన్ను చాలా తొలిచేసేది. పని చేయకపోతే పని, గుర్తింపు, లాభం, ఒక పక్కన పని ఉంది, నాకు అంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉంది, నాకు మంచి రెమ్యునరేషన్ ఉంది. మంచి అంటే దీనికి ఒక లిమిట్స్ లేవు ప్రభు గారు. ఇప్పుడు పర్ డే నాకు 50,000 కావాలి, 1,00,000 అంటే ఇవ్వలేరు. మీరు మీ సంతృప్తిని ఎక్కువగా దేంతో కొలుచుకుంటారు? క్యారెక్టర్ తోట, డబ్బుతోట? ప్రథమంగా పాత్రతో. రెమ్యునరేషన్ అనేది సెకండరీ మ్యాటర్. ఎందుకంటే నా సినిమాలన్నీ అలాగే జరిగాయి. రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు అని అడగకుండా చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుని సంతృప్తిగా ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ చెక్కులు బీరువాలో చాలా ఉన్నాయి. చెక్కులు ఉన్నాయి. ఎందుకంటే ఏ ప్రొడ్యూసర్కి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనిపించదు. ఒక ఆర్టిస్ట్గా అటు సినిమా రంగంలో కానీ, నాటక రంగంలో, సినిమా రంగంలో, టీవీ రంగంలో, ప్రతి రంగంలో కూడా కాంపిటీషన్ అనేటువంటిది చాలా ఇదిగా ఉంటుంది. ఏ క్యారెక్టర్ హీరోయిన్లతో కాంపిటీషన్ ఉంటుంది, క్యారెక్టర్స్తో. మీరు కాంపిటీటర్గా ఫీల్ అయిన యాక్టర్ ఎవరైనా ఉన్నారా, నటీమని? కాంపిటీషన్గా నేను అంటే అది ఎలా చెప్పాలి, ఇప్పుడు నాకైతే ఇప్పటివరకు అలాంటి సందర్భం ఎదురవ్వలేదండి. ఇప్పుడు అమ్మ పాత్రలు వేస్తున్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు, ఎవరి వాళ్ళకే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అన్నపూర్ణ గారికి పాత్రలు ఆవిని దాటుకొని నాకు రావటం, లేకపోతే నావి దాటుకొని ఆవిడికి వెళ్తాయి. ఎందుకంటే ఒకే సినిమాలో అన్నపూర్ణ గారు, సుజాత గారు, సంగీత గారు, వెన్నెరాడ నిర్మల గారు, ఎంతమంది ఒకటే సినిమాలో చేసాం, సీమసింహంలో.
డిఫరెంట్గా ఉన్నాయి ఆ పాత్రలు. ఒకటి విలను, ఒకటి సాఫ్ట్, ఒకటి సాధారణం, ఒకటి కష్టాల తల్లి, రకరకాలు ఉన్నాయి అందులో. ఇలా విభజించబడ్డాయి క్యారెక్టర్లు. ఓకే, కాంపిటీషన్ ప్రెజర్ అయితే మీ పాత్రలు మీకు వచ్చినాయి, మీరు హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళేసారు. నాకు గుర్తున్నంత వరకు ఏం లేవు. ఓకే. అయితే ఇప్పుడు టీవీ సీరియల్కి వచ్చేసరికి కాంపిటీషన్ అనేది కొంచెం రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు టీవీల్లో కూడా పరభాష తల్లులు, పరభాష ఫాదర్లు ఎంటర్ అవుతున్నారు. అలాంటప్పుడు అది కాంపిటీషన్గా అనుకోవాలో ఏమనుకోవాలో నాకైతే తెలియదు. ఇంకా దాని గురించి నేను భయపడదలుచుకోలేదు. ఎందుకంటే మనం చేయగలిగిందే చేస్తాం తప్పితే చేయలేనిది ఏం చేస్తాం ప్రభు గారు? అవును, చెప్పండి. ఇప్పుడు క్యారెక్టర్ పర్మిట్ చేయకుండా నేను స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకోను, క్యారెక్టర్ పర్మిట్ చేయకుండా ఇంకేదో చేయలేను. క్యారెక్టర్కి ఇదే కావాలని నా మైండ్ కొడుతున్నప్పుడు బుట్టలో లాకులు పెట్టుకొని బామ్మ క్యారెక్టర్లు చేయలేను. ఇప్పుడు మీరు అమ్మమ్మ మీరు టీవీ చేస్తున్న ఏదైనా పాత్రలో అమ్మ పాత్రలో వయసు అనుకుంటున్నారా మీది? ఇదే అంటే సీరియల్ ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ అనేటువంటి యంగ్ మదర్స్ వస్తున్నారు, యంగ్ హీరోలు వస్తున్నారు. ఆ పాత్రలో మీది ఇప్పుడు ఏ స్లాట్లో ఉన్నారు మీరు అనుకుంటున్నారు? నేను అన్నీ చేస్తున్నానుగా. నేను సీరియల్కి వచ్చేసరికి అమ్మ చేశాను, నానమ్మ చేశాను. ఇప్పుడు సినిమాకైనా నేను నానమ్మ చేయడానికి నేను ఎప్పుడూ ఆంక్షలు పెట్టుకోలేదండి. ఎక్సలెంట్ క్యారెక్టర్లు ఉంటాయండి నానమ్మలో. నానమ్మ అనగానే ఏదో మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోయామనే ఫీలింగ్ నాకైతే లేదు ప్రభు గారు. సరే, మీకు ఎంతమంది కొడుకులు? సినిమా కొడుకులు చాలామంది ఉన్నారండి. అదే సినిమా కొడుకులనే అడుగుతున్నాం. మీకు పర్సనల్గా ఒక అబ్బాయి అని తెలుసు మాకు. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది కొడుకులు, ఎవరెవరు? కొడుకు ఒక్కోసారి అల్లుడైపోతుంటాడు సినిమాలో. అట్లా చూస్తే బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, శ్రీకాంత్ గారు, అలీ, శ్రీహరి గారు. అవును, శ్రీహరి గారితో చేశారు. శ్రీహరి గారు సినిమాకే కాదు, ఒరిజినల్గా కూడా నాకు కొడుకే. ఎందుకంటే నన్ను అంత ఆత్మీయంగా పిలుచుకునేవాడు, అలా చూసుకున్నాడు. నేను ఎప్పుడు మర్చిపోను. అది చిన్న చిన్న ఇన్సిడెంట్సే కావచ్చు కానీ ఎప్పుడు మర్చిపోను. శ్రీహరి యాక్టర్గా ఇది ఎంత పాపులరో బయట ఒక వ్యక్తిగా అందరికి ఒక అండగా నిలవటంలో అండి. అవునండి. పర్సనల్గా మీరు చెప్తున్నారు ఎంత లాస్ అని. శ్రీహరి లాస్ అనేటువంటిది నాకెంత పర్సనల్ లాస్ అనేటువంటిది నాకు తెలుసు. ఎందుకంటే శ్రీహరికి ఫస్ట్ బొట్టు పెట్టి డైలాగ్ చెప్పిన అసిస్టెంట్ డైరెక్టర్ నేను. అప్పటి నుంచి తన రెండో సినిమా అసిస్టెంట్ డైరెక్టర్గా, నాకు రెండో సినిమా, తనకు ఫస్ట్ సినిమా. అప్పటి నుంచి మా అనుబంధం ఉండేది. ఏమండి ప్రభు గారు, ఎలాగో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, అది నాకు చాలా అదృష్టంగా, నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను మీరు ఇంటర్వ్యూ చేయడం. ఎందుకంటే మీకు ఎంతోమంది దిగ్గజాలతో పరిచయం ఉంది. వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా స్మాల్ థింగ్. అయినా చాలా విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. నేను కొంతమందిని కోల్పోవడం నేను నిజంగా నా వ్యక్తిగత లోపంగా ఫీల్ అవుతున్నానండి. వ్యక్తిగతమైనటువంటి నష్టం వ్యక్తిగతంగా చాలా. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే దాసరి గారి దగ్గరికి వెళ్ళి ఇదండి గురువుగారని చెప్పడానికి ఆయన లేరు. తర్వాత శ్రీహరి గారు, నేను ఏదో స్టార్ని, వాళ్ళు వస్తే ఎందుకు మాట్లాడాలి, ఈడులు వస్తే ఎందుకు మాట్లాడాలని ఎప్పుడూ లేరు. వాస్తవానికి పరుచూరి బ్రదర్సే నాకు అన్నిటికంటే దగ్గర. వాళ్ళ తర్వాత వాళ్ళు అలా ఉండాలని ఏం లేదు. నాకు బ్రదర్స్ ఎలా ఉన్నారో వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు నేను గురువుగారి దగ్గరికి వెళ్ళి, పరుచూరి గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు అబ్బాయి పెళ్లి గురించో, లేకపోతే ఇంకో దాని గురించో, లేకపోతే ఇల్లు కొనే విషయంలోనో, ఇంకో ఏ ప్రాబ్లం అయినా వాళ్ళతో నేను చెప్పుకోగలను, నా సొంత తండ్రిలాగా, నా సొంత మనుషుల్లాగా. ఈ అవకాశాన్ని శ్రీహరి గారు, ఒక రామానాయుడు గారు, దాసరి గారు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఈ విషయం మీకు తెలుసు. మనకి ఏదో చాలా పెద్ద గొడుగు పోయిన ఫీలింగ్ నాకైతే. వీళ్ళందరూ అంటే ఎవరికి చెప్పాలి? చెప్పుకునే వాళ్ళంటూ లేకుండా పోయారు ఈరోజు ఇండస్ట్రీ. చెప్పుకునే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. అసలు చెప్తే వినేవాళ్ళు ఉండాలి కదా, లేరు. విశేషం ఏంటంటే, అంటే ఇది మీరు నమ్ముతారు నాకు తెలుసు, గురువు గారికి ఫోన్లో మాట్లాడాలంటే దాసరి గారికి రామారావు గారు కింద ఆపరేటర్ ఉండేవాడు. అమ్మ 5 నిమిషాల తర్వాత ఫోన్ కల్పిస్తా తల్లి అనేవారు. 5 నిమిషాల తర్వాత ఫోన్ కలిపితే గురువుగారు మాట్లాడేవారు. ఏంటమ్మా అంటే నేను మాట్లాడేదాన్ని, నాయుడు గారు మాట్లాడేవారు, అలాగే శ్రీహరి గారు, వీళ్ళందరూ ఇలాగే మాట్లాడేవారు. ఇప్పుడు ఏ డైరెక్టర్తోనైనా మనం ఫోన్లో మాట్లాడగలమా అండి? మేము అసలు లేదు. ఈ గ్యాప్ మనసులో ఉన్న మాటని షేర్ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. అప్పుడు ఒంటరి అయిపోతాం కదండి, అంతే కదా. ఇప్పుడు ఒక టీవీ సీరియల్కి వెళ్ళి కూర్చుంటే
మన 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 వేదన వ్యక్తం చేసుకోవడానికి మనకు సరిగా ఉండరు మనుషులు, వాళ్ళకి తెలియదు కదా. ఏమైనా చెప్పినా మనం ఏదో ఎక్సెస్ మాట్లాడుతున్నాం. నిజంగా ఇండస్ట్రీలో చెప్పుకునేటువంటి అవకాశం లేని పరిస్థితులే ఉన్నాయండి. నిజంగా ఎవరంటే పెద్ద నిర్మాతలు నాయుడు గారు, సరే గురువు గారు ఎట్లాగా ఆయన అందరికీ ఇది, ముఖ్యంగా శ్రీహరి అండి. శ్రీహరి పోయిన తర్వాత ఒక స్లాట్లో ఉన్నటువంటి చాలామంది ఆ వ్యాక్యూమ్ ఫీల్ అవుతున్నారు. నేను ఫస్ట్లో హైదరాబాద్ వచ్చిన కొత్తలో సంజీవ్ రెడ్డి నగర్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నారు శ్రీహరి గారికి, అక్కడికి వచ్చేవారు తను. నేను నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మ ఈ టైంలో 11 అయిపోయింది ఆ రోజు, ఈ టైంలో ఇట్లా నడుస్తావమ్మా నువ్వు, ఇది మంచి ఏరియా కాదు, కరెక్ట్ కాదని ఇంటికి వచ్చి వదిలిపెట్టి వెళ్ళేవాడండి. ఇంకా తర్వాత శ్రీరాములయ్య సినిమా చేసాం పరిటాల రవి గారిది. ఆ శ్రీరాములయ్య సినిమా చేసినప్పుడు అనంతపురంలో ఇద్దరం ఒకే వెహికల్లో వెళ్ళేవాళ్ళం, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా ఇద్దరం ఒకే వెహికల్లో వచ్చేవాళ్ళం. నన్ను రూమ్లోకి పంపించి ఇది తీవాక తలుపు అని చెప్పి వెళ్ళిపోతుండేవాడు. ఆ తర్వాత ఇంటికి ఎప్పుడు వెళ్ళినా శాంతి అమ్మొచ్చిందే అన్న పిలుపు నా చెవుల్లో ఎప్పుడు వినపడుతుంటుంది ప్రభు గారు. అట్లా మనకి ఆ ఎఫెక్షన్ పంచే వాళ్ళు లేరు కదా, ఇవన్నీ లోపాలు. మెయిన్గా మీ కరోనా టైంలో మీది ఒక పునర్జన్మనే అనుకోవాలి. అవును. ఆ టైంలో జరిగినటువంటి ఏంటి, మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, దాని తాలూకు ఏంటి, ఎలాంటి ఇబ్బందులు పడ్డాను మీరు? హాస్పిటల్లోనండి అది చెప్పుకోకూడదండి, అది ఎందుకంటే ఒక మనిషి బలహీనతల్ని భయాన్ని బాగా క్యాష్ చేసుకున్నాయి హాస్పిటల్స్. ఏదో ఫలానా హాస్పిటల్ అని నేను చెప్పను, చాలా హాస్పిటల్స్. అప్పుడు కరెక్ట్గా ట్రీట్మెంట్ డాక్టర్స్ కూడా తెలియదు, ఈ పర్టికులర్గా ఈ జబ్బుకి మందు వేయాలి అనేది డాక్టర్స్ కూడా నిర్ణయించుకోలేని పరిస్థితి ఆ రోజుల్లో. ఇప్పుడు జనానికి కూడా డోలో 650 వేసుకోవాలి, జ్వరానికి అదేంటి పారాసెటమాల్ వేసుకోవాలి, వేడి నీళ్ళు తాగాలి, నిల్వ వస్తువులు తినకూడదు, ఇవన్నీ బాగా కాన్షియస్ అయ్యారు జనం. వీటితో పాటు మనుషుల్లో ఒక చిన్న మానవత్వం కూడా ఉంటే ప్రకృతి అనేది మాత్రం, అది ప్రకృతి అంటే దేవుడు, దేవుడు అంటే ప్రకృతి, ఇది మనల్ని కాపాడుతుంది. మనుషుల్లో మోరల్స్ లేవు. నేను అతనికి చెప్పింది కూడా అదే, నువ్వు తీసుకొచ్చి నాకు ఒక కట్టెవు నాకు బ్యాగులో పెట్టు అని నేను చెప్పలా. అరే మీరందరూ నా వాళ్ళు అనుకునే కదా, ఇప్పుడు నేను ఇక్కడికి ఒక్కదాన్నే వచ్చాను ప్రభు గారు, నేను ఏమైనా వెనక ఒక సైన్యాన్ని తీసుకొచ్చాను లేదు కదా. మనవాళ్ళు అనే ఫీలింగ్తో వచ్చినప్పుడు, మనవాళ్ళు అనే ఫీలింగ్ మీరు పోగొట్టినప్పుడు నాకు బాధ వేస్తుంది, భయం వేస్తుంది. అదే చెప్పాను నేను, అంతకుమించి ఇంకే లేదు. అది వాళ్ళ ఇష్టం, మనకేం సంబంధం లేదు. వ్యక్తిగతంగా మీ కుటుంబపరమైనటువంటి విషయాలకు వస్తే ఎలా ఉన్నారు మీరు, మీ హస్బెండ్? ఆ మధ్య చిన్న కాంట్రవర్సీలు, గొడవలు జరిగినటువంటి విషయం నా దృష్టికి వచ్చి, ఎందుకంటే మీరు ఒక సందర్భంలో దాసరి నారాయణరావు గారి దగ్గరకు వచ్చి మీరు బాధపడుతూ మీ కుటుంబపరమైనటువంటి విషయాలు ఆయన దగ్గర చెప్పుకొని బాధపడ్డాను. నేను పక్కనే ఉన్నాను, దాసరి గారితో ఉన్నాను. తర్వాత నేను కూడా కొంత ఆ విషయాల్లో మాట్లాడాను. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇది అనాదిగా వస్తున్నదండి. ఆర్టిస్ట్ అనగానే ఆర్టిస్ట్కి సంబంధించిన భర్తకి సంబంధించిన ఫ్యామిలీ ఉంటారు చూసారా, వాళ్ళకి ఆర్టిస్ట్ విలువ తెలీదు. ఆర్టిస్ట్ అంటే కేవలం డబ్బు సంపాదించే ఒక వస్తువు అనో, లేకపోతే కొన్ని విలువలు లేని మనుషులనో అనుకుంటుంటారు. ఆ కోవకు చెందిన ఒక వ్యక్తి వల్ల మేమిద్దరం గురువుగారి దగ్గరికి రావాల్సి వచ్చింది. వచ్చినప్పుడు గురువుగారు దాన్ని ఆ క్యారెక్టర్ని కట్ చేసి, వాళ్ళ తమ్ముడే, మీ బంధువులు, మీ మరిది, మా మరిదే సోయానా మీ మరిది జరిగింది. జనరల్గా ఏమనిపిస్తుంది అంటే ఆర్టిస్ట్ అంటే అది వివాహ వ్యవస్థకి దూరమని, అసలు వాళ్ళు పెళ్ళిళ్ళకి అనర్హులని, ఆర్టిస్టులు అంటే ఏదో అర్హత లేని వాళ్ళని, మనకి పాత రోజుల్లో అలాగే ఉండేది కదా ప్రభు గారు, మీకు తెలుసు కదా. నాటకాలు వేసే టైంలో కూడా వాళ్ళ సైకాలజీ ఎలా ఉండేదో నాకు తెలుసు. నాటకం వేసే అమ్మాయి అరే వాళ్ళు నాటకాలు రావాడు అంటుండేవాళ్ళు, మీకు తెలీదా? జెంట్స్ నాటకాలు రాయడు, నాటకాలు పిచ్చోడు. మరి ఆ నాటకాలు పిచ్చోళ్ళు వీళ్ళందరూ రామానాయుడు గారు కానీ, దాసనారాయణరావు గారు కానివ్వండి, కోరి రామకృష్ణ గారు కానీ, నాటకాలు పిచ్చోళ్ళు కాకుండా వీళ్ళు పెద్ద మహానుభావులు ఎలా అవుతారు? సో అంటే అది మీ మరిది పెట్టిన చిచ్చు, మీ కుటుంబం. అంతే అంతే అంతే. ఇక మా వారికి నాకు అనేవి అంటే చెప్పాను కదా, ఇప్పుడు ఫ్యామిలీలో నాకు ఇలా నచ్చాలి అని భార్య అనుకున్నా, ఇలాగే ఉండాలని భర్త అనుకున్నా పెట్టిపోతుంది. ఎన్నెన్నో పాత్రల్లో పోషించారు మీరు, కుటుంబ పరంగా ఇది చేసుకుని గొప్ప ఉదాత్తమైనటువంటి పాత్రలు పోషించారు. కానీ కుటుంబ పరంగా అలాంటి పాత్రల తాలూకు అనుభవాలు కానీ, అలాంటి పాత్రల తాలూకు సంఘర్షణ అనేటువంటి రియల్ లైఫ్లో కూడా ఫేస్ చేసినటువంటి సందర్భం ఉండి ఉంటుంది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను. తప్పకుండా ఉంటుందండి, ప్రతి ఫ్యామిలీకి ఉంటుంది, నాకే కాదు, ప్రతి ఉమెన్కి ఉంటుంది, ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటుంది. అయితే దాన్ని
సున్నితంగా కాంప్రమైజ్ అయిపోవడమే, అంతే. అలా అవ్వకుండా కాపాడుకోవడానికి నేను కళ్ళెం అని ఇప్పుడు ఆయనకు కూడా తెలిసింది. బాగుంది. ఇప్పుడు ఈ కళ్ళెం లేకపోతే ఇది పరిగెత్తి దేన్ని ఢీ కొట్టేదో అని. దేనికి కళ్ళెం వేసేవాళ్ళు మీరు? అలవాట్లు డ్రింకింగ్ అనేటువంటిది బాగా, దానివల్ల ఇబ్బందులు పెడుతుండేవాడు. మీరు కళ్ళెం అది సహజం కదా, అది మనిషిని మనిషిగా ఉండనివ్వదు కదా. వేరేగా మాట్లాడిస్తుంది, వేరేగా చూపిస్తుంది, వేరేగా మాట్లాడిస్తుంది. వాటిని నిజం అనుకొని రెస్పాండ్ అయితే లైఫ్ పెట్టిపోద్ది. లేకుండా ఇప్పుడు మానేసి దారికి వచ్చారా మీ వారు? చాలా 90% మామూలుగా ఉన్నారు. ఆయన బాగుండటం కూడా నాకు కావాలి. ఎందుకంటే నా ఫ్యామిలీ, నా కొడుకు, నా ఇల్లు అది కుదురుగా పొదరిల్లులాగా ఉంటే సంతోషంగా ఉంటుంది. విచ్ఛిన్నం అయిపోతే నాకు ఇష్టం ఉండదు. దాసరి నారాయణరావు గారు కట్ చేసిన ఆ వ్యక్తి మళ్ళీ మీ జీవితాల్లో ఎప్పుడు రాలేదు. ఎంత మంచి మాట మాట్లాడారంటే గురువుగారికి నేను ఇంత తెలుసా అని నేను ఆశ్చర్యపోయాను. అరే బాబు, ఆ పిల్ల నాటకాలు వేసుకొని కష్టపడి సినిమాలకు వచ్చి ఇంత మచ్చ తను వేయించుకోకుండా, ఇంత చెడ్డ పేరు తెచ్చుకోకుండా టీవీ సీరియల్స్ కూడా చేసుకుంటూ కష్టపడి బతుకుతుందిరా. దాని కష్టాన్ని దోసుకుంటా వింటారు పిచ్చోడా. ఇంకొకసారి నీ ఫోన్ వస్తే మాత్రం నువ్వే ఉండవు, జాగ్రత్త అని మాట్లాడారు. నేను పక్కనే ఉన్నాను ఆ రోజు. అతన్ని బెదిరించే విషయంలో నా గురించి స్టడీ చేయడం అనేది నాకు చాలా ఆనందం వేసింది. ఒక తండ్రి గొప్ప సపోర్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు నా పర్సనల్ విషయమైనా మీరు అడిగితే ఎందుకు చెప్పానంటే మీరు ప్రభు గారు నాకు బాగా దగ్గరైన మనిషి. నేను మీ దగ్గర నేనేమి మేకప్ చేయాల్సిన అవసరం లేదు. నేను ట్రూతే చెప్తున్నాను. ఈ విషయంలో ఒక దాసరి గారు తండ్రిలాగా నిలబడి, ఒక పరుచూరి గోపాలకృష్ణ గారు నాకు తండ్రిలాగా నిలబడి, నా కొడుకు విషయంలో, నా విషయంలో నాకు అండగా నిలబడటం నిజంగా వాళ్ళకి నేను జన్మలకి రుణపడి ఉంటానండి. నిజం. ఎందుకంటే వాళ్ళే నిజమైన తల్లిదండ్రులు. నా శ్రేయస్సు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? మీ మనవరాలు ఆ వివరాలు చెప్పండి. అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం. ప్రభు గారు బాబు పెళ్ళికి మీరు వచ్చారు, మీకు తెలుసు కదా. ఇండస్ట్రీ అంతా వచ్చారు చక్కగా. నాగేశ్వరరావు గారు, దాసరి గారు, రామానాయుడు గారు, మహానుభావులందరూ, పెద్ద వాళ్ళందరూ, నారాయణ రెడ్డి గారు, మోహన్ బాబు గారు, ఒకరేంట్లేండి మొత్తం ఇండస్ట్రీ వచ్చింది. మీ పాప పెళ్ళికి వచ్చి అందరూ బ్లెస్ చేసినట్టే మా అబ్బాయి పెళ్ళికి కూడా అందరూ వచ్చి బ్లెస్ చేశారు. వాడికి ఒక పాప, బాబు, మనవరాలు. నా కోడలు కూడా జాబ్ చేస్తుంది, టీచరు. బాగున్నాం. కోడలతోటి ఎంత సఖ్యత, అంత చక్కగా ఉందా కుటుంబం? బాగుందండి. ఏమి ఇబ్బంది లేదు. ఆ చిన్న డిస్టర్బెన్స్ తప్ప వేరే పర్సనల్గా ఎలాంటి డిస్టర్బెన్స్ ఏమీ లేదండి, ఏమీ లేదు. రెండోది ఏంటంటే నేను కాన్సన్ట్రేట్ చేసేదంతా నా వర్క్ మీద తప్ప కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీద పెట్టడం కూడా మానేశాను నేను. ఎందుకంటే ఏ వ్యక్తిని మనం శ్రీరామచంద్రుడిని చేయలేమండి. వాళ్ళకు కొంత స్వతహాగా ఉండాలి. తను కూడా నటుడు కదా, మీ హస్బెండ్ కూడా మంచి ఆర్టిస్ట్. మంచి ఆర్టిస్ట్. రంగస్థలంలో చేశారు, సినిమాల్లో కూడా కొన్ని పాత్రలు. లేదు, నాటకాల్లోనే ఎక్కువ చేశారు. ఓకే. అంటే మీరు సినిమాల్లో చేయటం, నాటకాల్లో చేయటం కూడా ఆయనకి ఇష్టం ఉండేది కదా? ఇష్టం లేకపోవడం లేదు. మేము అసలు ఆర్టిస్ట్. మరి మీ మరిది ఆ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఒక నటిగా ఉండటం అన్నట్టు దాని మీద అతను ఇబ్బంది పెట్టాడన్నారు మీరు. అంతే కదండి. ఇప్పుడు బెల్లం ఉన్న చోటే ఈగలు ముసురుతాయి అన్నట్టు, ఏదో చిన్న థ్రెటనింగ్ చేస్తే డబ్బులు పడిపోతాయని. ఓహో, అప్పట్లో మీరు చాలా అందులో బాగా మంచి రైజ్లో ఉన్నారు మీరు. ఓహో, అదొక ప్రయత్నం మిమ్మల్ని కొంచెం బెదిరించో లేకపోతే అదిరించో కుటుంబపరమైనటువంటి కలహాలు సృష్టించి లబ్ధి పొందాలనేటువంటి క్యారెక్టర్ దాసరి నారాయణరావు గారు కట్ చేశారు. ఎంత అండండి నాకు. దాసరి నారాయణరావు అని కాదండి, పరచూరు బ్రదర్స్ కూడా నా కుటుంబానికి సంబంధించి ఎప్పుడు వాళ్ళు ఒక తల్లిదండ్రుల్లాగా, బుజ్జమ్మ గారు కానివ్వండి, గురువు గారు కానివ్వండి, ఒక మాట చాలు, ఒక మాట చెప్తే విశ్వసించే పరిస్థితిలోనే మేము ఎప్పుడు బద్దులమై ఉంటాం. ఆర్టిస్ట్గా మీకు వచ్చినటువంటి అవార్డ్స్ అనేటువంటివి కూడా చాలా ఇంపార్టెంట్. అటు రంగస్థలం మీద కానీ, దీంట్లో కానీ, సినిమా రంగంలో కానీ. ఆర్ యూ ప్రాపర్లీ అవార్డెడ్ అని మీరు అనుకుంటున్నారా? అవార్డెడ్ అని నేను అనుకోకూడదు. వచ్చినాయి కదా అవార్డ్స్, ఇవన్నీ చాలా వస్తాయి. బట్ నాకు రావాలి, నేను అవార్డ్స్ తెచ్చుకొని అంత ఆర్టిస్ట్ అని అనుకోకూడదు. అనుకుంటే కొంత అహం వస్తుంది. ఎందుకంటే ఈ ఆర్ట్ ఫామ్లో ఒక లిమిట్ అనేది అసలు లేదు ప్రభు గారు. అది వేరేనండి. ఓకే, సంతృప్తి అనేటువంటి దానికి కొలమానం అంటూ ఏమి ఉండదు. వచ్చినవి హ్యాపీయా అని అంటున్నాను, వచ్చినంత వరకు.
హ్యాపీ. మీకు బెస్ట్ నంది అవార్డ్స్ వచ్చినాయి కదా. వచ్చాయి, రెండు వచ్చాయి. గురువుగారి సినిమాకి ఒరే రిక్షాకి వచ్చాయి. ఒరే రిక్షాలో బెస్ట్ సపోర్టింగ్ డొక్కా సీతమ్మ అని ఒక అద్భుతమైన అవునవును టెలిఫిలిం చేశారు, టెలిఫిలిం చేశారు, దానికి వచ్చింది. ఇంకా స్టేజ్ మీద ఎన్నో అవార్డ్స్, అంటే అవార్డ్స్ లెక్కేసుకుంటూ కూర్చుంటే మనకు కొంచెం అది తెలియని ఇది వస్తుందండి. అవార్డ్సే ప్రతిపాదికగా నేను ఎప్పుడు పెట్టుకోలే. అవార్డ్స్ వస్తాయి అంతే, దాని అంటే అప్రిసియేషన్ అనేది లేకుండా ఏ అడుగు ముందుకు పడదు. అంతవరకే తీసుకోవాలి వాటిని. ఓహో నన్ను గుర్తించారు, నాకు ఇంకొంచెం బాధ్యత ఉంది అని ఫీల్ అవ్వాలే తప్పితే నాకు అవార్డు వచ్చినంత మాత్రాన నేను ఫుల్ ఫ్లెడ్జెడ్గా నేను ఏదైనా చేయగలను అదే కొలమానంగా అదే ఫైనల్ పెట్టుకోకూడదు. ఎన్నో అవార్డ్స్ వస్తుంటాయి. ఇప్పుడు మాకు వచ్చిన ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు నాగేశ్వరరావు గారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. మరి ఆయన ఏం ఫీల్ అవ్వాలి చెప్పండి. మాకేవో 2 నంది అవార్డులను పరిషత్తుల్లో ఉత్తమ నటి అవార్డ్స్ వస్తాయి. అవి చాలా పెద్దవి అనుకుంటే అది పొరపాటుది. శివపార్వతి ఇన్ని సినిమాలు చేసిన తర్వాత, ఇంత లాంగెస్ట్ కెరీర్ తర్వాత ఆర్థికంగా సమృద్ధిగా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా? భయం లేకుండా ఉన్నాను ప్రభు గారు. సెక్యూర్డ్. నా ఇంట్లో నేనున్నాను, సొంత ఇల్లు. నా జీవితంలో నా బాబుకి నేనేం చేయాలో, మా అబ్బాయికి నా కొడుక్కి ఏం చేయాలో అది చేశాను. వాడి ఉద్యోగం, వాడి ఫ్యామిలీ బాగున్నాడు. ఆర్థికంగా అంటే దానికి లిమిట్స్ ఏమి ఉంటాయండి. ఇప్పుడు చాలామంది, కొంతమంది ఆర్టిస్టులు మీతో పాటు పనిచేసినటువంటి చాలామంది దీన స్థితిలో ఉండటం, చాలా ఇబ్బందికరమైన స్థితిలో ఉండటం, ఆర్థిక పరంగా వైద్యానికి కానీ రెగ్యులర్ తిండికి కానీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కొంతమంది చూస్తూ ఉన్నాం అన్నమాట. అలాంటి పరిస్థితులు విన్నప్పుడు ఒక ఆర్టిస్ట్గా మీకు ఎలా అనిపిస్తుంది? బాధగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఈ సినిమా కాస్ట్లీగా కనిపించడం కోసం కొంచెం ఎక్కువగా హైప్స్ చేస్తుంటారు. అయితే అది ఒక మైకం లాంటిది. ఒక సక్సెస్, ఒక 10 సినిమాలు వెంటనే రెమ్యునరేషన్లు, చెక్కులు ఇవన్నీ కొద్దిగా తీసుకెళ్తాయి. తాగుబోతే కాదు, ఆర్టిస్టులు కూడా ఒక మైకంలోకి వెళ్తారు. ఈ మైకం ఎక్కకూడదు ఎవరికి కూడా. నేను ఇప్పుడు మా వారి గురించి అడిగినా, నా పర్సనల్ అడిగినా, నేను ఎందుకు మీకు నేను చెప్పగలిగానంటే అది పెద్ద విషయం కాదు. సర్దుకున్నప్పుడు అన్నీ సమసిపోతాయి. అది పగిలిపోవాలి అనుకున్నప్పుడు పెట్లిపోతుంది. ఇలా చేసుకోకుండా ఉండడం కోసమే నేను ఈ మాట మీకు నేను చెప్పగలిగాను. తుమ్మితే ఊడిపోతున్నాయి వాళ్ళ సంసారాలు. తుమ్ము కాదు, దగ్గు కాదు, ప్రళయం వచ్చినా కూడా మనం కాపాడుకోవచ్చు అని చెప్పడం కోసం చెప్పాను నేను ఇది. అంతే తప్పితే నాకేదో సానుభూతి రావడం కోసం, లేకపోతే నేనేదో త్యాగశీలని చెప్పడం కోసం చెప్పట్లా. ఫ్యామిలీలో చాలా జరుగుతుంటాయి. ఇప్పుడు కొడుకు తప్పు చేస్తే కొడుకును వదులుకుంటామండి? లేదు కదా. కొట్టో తిట్టో సరి చేసాం, నయాన్నో భయాన్నో బాగు చేసుకుంటాం. వస్తువు మనదైనప్పుడు బాగు చేసిన ఇంట్లో పెట్టుకుంటానండి. అది కంటెంట్. ఇంక నేను అంతకంటే ఎక్కువ చెప్పలేను. అలాగే సినిమా ఆర్టిస్టులు ఆర్థిక బాధలు, అవసాన దశలో ఇబ్బందులు పడటం, ఇవన్నీ ఏంటంటే ప్లానింగ్ లేకపోవటం. ఈ ప్లానింగ్ లేకపోవడం అనేది ప్రథమంగా ఒక పాత్ర బాధ పెడుతుంటుందని నేను అనుకుంటున్నాను. మన సంపాదన ఎంత, మన ఖర్చు ఎంత. సంపాదనకి మించి ఖర్చు పెట్టినా, సంపాదనకి మించి ఆలోచించిన, రోడ్డు మీద ఎవడో బెంజ్ కార్లో వెళ్తుంటాడండి, వాడు బెంజ్ కార్లో వెళ్ళాడు కాబట్టి నేను అందులో వెళ్ళలేకపోయాను, నేను ఫీల్ అయ్యాను అనుకోండి, నా నాశనం అక్కడే మొదలవుతుంది. అవసరం లేదు. ప్రభు అనబడే వ్యక్తి నా కారును చూసి గౌరవించేటప్పుడు ప్రభు నాకు అవసరం లేదండి. ఆడంబరాలను చూసి నాకు అక్కర్లేదండి. ప్రభుకి నేను అప్పుడు ఇప్పుడు ఒకలాగే కనిపిస్తున్నాను. నాకు ప్రభు గారు కూడా అప్పుడు ఇప్పుడు ఒకేలాగా గౌరవిస్తున్నాడు. దట్స్ ఆల్. నేను చాలా హ్యాపీగా ఉంటాను. నేను పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు నేను పెట్టుకోను. నేను ఆన్ స్క్రీన్లో మీ వర్క్ బాగా చేశానా లేదా అంతే. అలాగని నన్ను నేను అగౌరవపరచుకోను సుమా. నన్ను నేను ఎప్పుడు గౌరవపరచుకుంటాను. ప్రొడక్షన్ వాళ్ళు చక్కగా నన్ను గౌరవంగా తీసుకెళ్తారు, గౌరవంగా పంపుతారు, అంతవరకే. దీన్ని పోగొట్టుకోకుండా బతికినంతకాలం ఇది గర్వం కాదు, అహం కాదు, ఆత్మాభిమానమే, అంతే. ఒక్కసారి ఈ 30 సంవత్సరాల కెరీర్ సినిమా ఇండస్ట్రీలో, అంతకుముందు 16, ఒక నటీమనగా దాదాపు 50 సంవత్సరాల 45 సంవత్సరాల కెరీర్ మీది, 45 years ఆఫ్ కెరీర్. ఎలా అనిపిస్తున్నది ఒక్కసారిగా ఈ శివపార్వతి అనేటువంటిది ఒకసారి అనలైజ్ చేసుకుంటే ఈ కెరీర్ని? హౌ హ్యాపీ యూ ఫీల్, హౌ రిగ్రెట్స్ యూ ఫీల్?
నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ప్రభు గారు. ఎందుకంటే కష్టానికి సంబంధించిన ఫలితం ఉందా రాదా అని బేరీజ్ వేసుకుంటే మనకు లోటు అనిపిస్తుంది. మనం కష్టపడుతున్నాం, నాకు చాలా టాలెంట్ ఉందని నేను అనుకుంటే సరికాదు కదా, మీరు అనుకోవాలి. మీరు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, యాజ్ ఏ డైరెక్టర్గా నాకు మంచి క్యారెక్టర్ ఇవ్వాలి, ఇంకా హైప్కి తీసుకెళ్ళాలని మీరు అనుకున్నప్పుడు నేను ఇంకా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఆగిపోయింది. నేను ఇందాకే చెప్పా మన సంభాషణలో, నేను ఇంకా చేయగలను, నాకు ఇంకా మెమరీ ఉంది, నాకు ఇంకా ఎనర్జీ ఉంది, కొన్ని పాత్రలు చేయడానికి నాకు అవకాశం ఇస్తే ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేయగలను. హీరోలకి అమ్మే కాదు, హీరోయినే కాదు, నానమ్మలు ఉంటారు, అమ్మమ్మలు ఉంటారు, అక్కలు ఉంటారు, ఆ ఇంటికి పెద్ద ఇంకెవరై ఉంటారు. ఈ పాత్రలన్నింటినీ తీసుకొస్తే తప్పితే మేము బయటకు రాలేము. నేను ఒకదాన్నే కాదు, నేను కానీ అన్నపూర్ణ గారు కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి, మాలాంటి వాళ్ళందరూ ఇట్లా కొంచెం మా మిగిలిన ఈ టైంని కూడా ఉపయోగించుకోవడానికి మీరు, మీ ప్రొడ్యూసర్లు, మీ డైరెక్టర్లు, మీ రైటర్స్ వీళ్ళందరూ కలిసి మనకి ఇటు మంచి ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళని యూటిలైజ్ చేసుకోవాలని మీకు అనిపిస్తే మేము ఎప్పుడూ చేయడానికి సిద్ధంగానే ఉంటాం. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో నేను సంతృప్తిగానే ఉన్నాను. నేనేదో కోల్పోయాను, నా టాలెంట్కి తగ్గ వేషాలు ఇవ్వలేదు అని నేను అనను. ఎందుకంటే చాలా అవసరం అండి. ఎందుకంటే నా టాలెంట్ని నేను నిర్ణయించేది నేను కాదు, నాకు నమ్మకమే ఉండాలి, చేయగలను అని నమ్మకం మాత్రమే ఉండాలి తప్ప నన్ను ఇంకా చిన్న చూపు చూశారు, నన్ను గుర్తించలేదు అని మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి నేను సిద్ధంగా ఉండను. ఎందుకంటే మంచి పాత్రలు ఇచ్చారు కదా నాకు. ఒక అన్నమయ్య తీసుకోండి, సింహసింహం తీసుకోండి, రామానాయుడు గారి సినిమాలు ఎన్నో చేశాను. మరి అవన్నీ నన్ను గుర్తిస్తేనే కదా ఇచ్చారు. కొంత టైం అయిపోయిన తర్వాత నా ప్రతిభకు తగ్గ అవకాశాలు నాకు రావట్లేదనే టైటిల్ నేను పెట్టుకొని తిరగను. నాకు వద్దు. ఇప్పటికి కూడా ఏ సింపతీల కోసం కాదు, యూ హ్యావ్ కమ్ టు, మీరు వచ్చి మీ అద్భుతమైనటువంటి అనుభవాన్ని వాటిని ఆవిష్కరించడం కోసమే తప్ప సానుభూతి కోసం అస్సలు నాకున్న చాలా మంచి హ్యాబిట్ ఏంటంటే, నాకు సానుభూతి కాదు కావాల్సింది, ప్రొటెక్ట్ కావాలి, సానుభూతి కాదు. అరే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా, నాకెందుకు, నాకు అవసరం లేదు. నేను మెంటలీ కొంచెం స్ట్రాంగ్గానే నేను అనుకుంటున్నాను, లేకపోతే నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు. పునర్జన్మే అసలు, నిజంగా పునర్జన్మే. ఎందుకంటే జబ్బు ఎంతో నాకు తెలీదు, వాళ్ళకి తెలీదు. ఎక్స్పెరిమెంట్లు నాలాంటి చాలామంది మీద చేశారు, చాలామంది మనకు దూరం అయిపోయారు. ప్రభు గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, అటువంటి మహానుభావుడితో కూడా నేను యాక్ట్ చేశాను. ఆయనతో 2 సినిమాలు ఆయన కాంబినేషన్లో చేశాను. ఎంతో ఏడ్చాను, ఎంతో బాధపడ్డాను. అది చెప్పనలివి కానీ బాధ. పొద్దున్నే ఆయన వాయిస్ వింటాను నేను ఏదో ఒక పాటలో. ఒక గణపతి శ్లోకం తీసుకోండి, బాబా పాట తీసుకోండి, ఏదైనా ఆయన వాయిస్ వినకుండా నేను నిద్ర లేవను. అటువంటి మహానుభావుల్ని ఎత్తుకెళ్ళిపోయింది. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది నేను పోయినా బాగుండేది, ఆయన ఉంటే బాగుండే అనిపించింది నాకు. అంత ప్రేమ నాకు ఆయన అంటే. ఓకే అండి, శివపార్వతి గారు, యూ హ్యావ్ స్పైర్డ్ ఇనఫ్ టైం. చాలా సమయం కేటాయించి చాలా చక్కని విషయాలు చెప్పారు. శివపార్వతి గారు ఈ సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం ఇంకా విజయవంతంగా కొనసాగాలని ఆశిస్తూ, ఆవిడ ఇంకా నేను నటించగలిగినటువంటి ఓపిక ఉంది, ఆ సత్తా ఉంది, చేయగలిగినటువంటి ఆసక్తి ఉంది అని అంటూ తనను తాను ఆఫర్ చేసుకోవటం అనేటువంటిది కూడా ఈ వయసులో కూడా షీఈ్ వెరీ మచ్ ఇంట్రెస్ట్. ఒక రకం పాత్రలే కాదు, అటు మదర్ పాత్రలు కానీ, నానమ్మ పాత్రలు, బామ్మ పాత్రలు లాంటివి కూడా మాకొక్క చేసే అవకాశాలు ఉన్నాయి, మమ్మల్ని ఉపయోగించుకోండి అని చెప్పేసి ఆవిడ చెప్పడం అనేటువంటిది ఇప్పటికీ కూడా ఆవిడకి నటన పట్ల కానీ, కెరీర్ పట్ల కానీ ఉన్నటువంటి ఆసక్తికి, ఆ శ్రద్ధకి నిదర్శనంగా మనం భావించాల్సి ఉంటుంది. ఆ పరంగా ఆవిడకి ఇంకా ముందు కెరీర్ ఇంకా ప్రాస్పరస్గా సాగుతుందని ఆశిస్తూ, నమస్తే మేడం. థ్యాంక్ యూ ప్రభు గారు.